అప్పుడే వేడి మొదలైంది. ఫ్యాన్ వేసుకోవాల్సి వచ్చింది. ఇది అందరికీ మనకు తెలిసిందే. మన జ్యోతిషంలో ఇటు నేర్చుకుంటున్న విద్యార్థులకి కానీ, అటు బోధించే ఆచార్యులకు కానీ, జ్యోతిషం తెలిసిన వాళ్ళకి కానీ చాలా ప్రాథమికమైనటువంటిది తెలిసిన విషయం ఏంటంటే మామూలుగా యోగము అంటాం. ఈ యోగము అనే శబ్దాన్ని మనం చాలా సాధారణ పరిభాషలో పండిత పామరులు వాడుతారు. యోగము అంటే ఏంటి అంటే కలయిక. మామూలుగా ఎవరికైనా బాగా ఏదైనా కలిసి వస్తుంటే యోగం కలిసి వచ్చింది అంటాం. ఏదైనా కాస్త బాధ కలిగించేది వెళ్తే అది కూడా యోగంగానే అంటాం. అలా మనకి జ్యోతిషంలో ముఖ్యంగా జాతకంలో యోగాలు తప్పకుండా ఉంటాయి. అసలు జాతకమే ఒక యోగం. ఆ యోగం ఉంది కాబట్టే జాతకుడు జన్మిస్తాడు. జాతకంలో వివిధ జ్యోతిష్సులు ఏవైతే ఉన్నాయో అంటే నక్షత్రాలు, రాసులు, గ్రహాలు, ఈ మూడు ముఖ్యమైనటువంటి జ్యోతిష్సులు. ఇవి పంచభూతాలకి కారకత్వాలను కలిగి ఉన్నవి. ఈ పంచభూతాలు మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులన్నీ కూడా ఈ మూడు జ్యోతిష్సులుగా మన ఋషులు సిద్ధాంతీకరించి వాటిని కుండలిలో మళ్ళీ గమనించి వాటిని ఎలా తెలుసుకోవాలనేది కదా మనకంతా జ్యోతిష్ శాస్త్రం ఇచ్చారు. ఆ విషయంగా ఈరోజు మనం చెప్పుకోబోయేవి కొన్ని యోగాలకు సంబంధించిన ఒక యోగం. అది సాధారణంగా మనం వింటూ ఉంటాం. అది వింటున్నప్పుడు దాంట్లో కొన్ని మనకు తెలిసిన పదాలే ఉన్నా ఇదేమిటి ఇది నీచ ఉంది దాంట్లో అయినా రాజయోగం అంటున్నారు అనేటి మాటలు వస్తూ ఉంటాయి. దాంతే మనకి నీచభంగ రాజయోగం అంటాం. ఇది ప్రత్యేకమైన విపరీత రాజయోగం. విపరీత రాజయోగం అంటే కూడా విపరీత అంటే కూడా మళ్ళీ కానీ అయ్యేది కానిది కానిది అయిందన్నట్టుగానే వస్తుంది. మనకి అసలు యోగాలు ఎలా ఉంటాయి? అన్ని యోగాలే. అసలు జాతకమే ఒక యోగం. అలాంటి యోగంలో మళ్ళీ మిగతా గ్రహాలన్నీ ఏ పరస్పరం ఏ విధంగా ఉన్నాయి, ఆ గ్రహాలు రాసులతో మళ్ళీ ఏ విధంగా ఉన్నాయి, ఆయా గ్రహాలు నక్షత్రాలతో ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా యోగాలమయం. అసలు జాతకము అంటేనే ఒక యోగం. ఆ క్రమంలో మనం ఎన్నో యోగాలు ఉన్నా, ఎన్నో యోగాలు తెలుసుకోవాలనుకున్నా మనకి జ్యోతిషం అధ్యయనం చేస్తుంటే ఇంకా కొత్తగా తెలుస్తూనే ఉంటాయి. బివి రామన్ గారు బహుశా 300 యోగాల గురించి ఒక పుస్తకం కూడా రాశారు. పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఎప్పుడైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రతి మనిషి జాతకము ఒక యోగంగానే ఉంటుందని మనం అనుకుంటూనే ఉన్నాం. ఆ క్రమంలో కొన్ని యోగాలు ఈ పంచతారా గ్రహాలైనటువంటి కుజ, గురు, బుధ, శుక్ర, శని, వీళ్ళు ఐదుగురు 5 గ్రహ శక్తులు మనకి కలిగిస్తాయి. వాటిని పంచ మహాపురుష యోగాలు అంట. ఆ తర్వాత మనలో అందరికీ చాలా వరకు తెలిసిందే ఈ విషయాలు. ఆ తర్వాత సూర్యలగ్న సంబంధంగా కొన్ని యోగాలు ఉంటాయి, చంద్రలగ్న సంబంధంగా కొన్ని యోగాలు ఉంటాయి. మళ్ళీ ఆ యోగాలలో మళ్ళీ కొన్ని రకరకాలుగా ఉన్నాయి యోగాలు. మన జ్యోతిష్ శాస్త్రంలో ఋషులు ఎన్నో యోగాలు ఇచ్చారు. అవన్నీ మనకు తెలిసిన పరిజ్ఞానంతో మనం చూసుకుంటూ పోతే మనకు తెలుస్తూనే ఉంటుంది. ఆ విధంగా ఉండే దాంట్లో రాజయోగాలు అని ఏవైతే ఉంటాయో అవి జాతకుడికి మంచి ఉన్నత స్థితిని కలిగించే యోగాలుగా చెప్పుకుంటాం. ఈ ఉన్నత స్థితిని కలిగించే యోగాలు మరి తప్పకుండా అవి రాజవుతాడా అంటే అలా కాదు. నిజానికి ఋషులు వాడినటువంటి సాంకేతిక పదాలన్నీ ఆ కాలంలో అప్పటి సమాజంలో మనం మాట్లాడుకునేవి. మనం మామూలుగా ఎవరైనా ఒక హాయిగా కూర్చుంటే ఆయనకే మహారాజు అంటాం. ఆ క్రమంలో ఆ విధంగా ఆ సందర్భంగా మనం రాజు అన్నట్టుగానే ఈ రాజయోగాలు కూడా అలాంటివి. ఒక జాతకుడికి తన జాతకంలో గనక ఆ యోగాలు ఉన్నట్టయితే అతని జీవితం ఉన్నత ప్రమాణాలతో, అతని జీవన విధానం మంచిగా ఉండి అతను సుఖాలు అనుభవిస్తూ అలాంటివి ఏమైనా జరుగుతుంటాయి. అలాగని రాజయోగం ఉంది కదా తప్పకుండా రాజు అవుతాడు అని మనం ఎప్పుడూ భ్రమపడకూడదు. కారు కూడా అలా అయితే రాజు ఒక్కడే ఉంటాడుగా. అందరు రాజులు అందరికీ రాజయోగం ఉంటుంది కదా. సో ఆ విధంగా మనకి ఈ రాజయోగము అనేవి ఏదైతే కలుగుతుందో అది ముఖ్యంగా ఎప్పుడు అది ఫలవంతమవుతుంది అనేది కూడా మళ్ళీ చాలా ముఖ్యమైన విషయం. జాతకంలో కేవలం ఒక యోగం ఉన్నంత మాత్రాన జీవితాంతం అదే ఉంటుందని కాదు.
ఆ యోగం ఫలించడానికి ఆ యోగం ఫలించే కాలం కూడా రావాలి. జ్యోతిష విద్యార్థిగా మనమందరం కూడా యోగము నేర్చుకున్నప్పుడు ఇంకా అది జాతకంలో కనపడింది కదా అని ఆ యోగం ఉంది అని చెప్పకూడదు. ఆ యోగం ఫలవంతమయ్యేటువంటి సమయం కూడా మనం అధ్యయనం చేసుకోవాలి. వాటిని కూడా తెలుసుకోవాలి. సో ఆ క్రమంలో ఈరోజు ఒక్క యోగమే మనం ఇంతకుముందు జ్యోతిర్వాణిలో యోగాల గురించి చెప్పుకున్నాం. నిజానికి కొంతకాలం పాటు మన గురువు గారు ఎంపి శర్మ గారు ద్విగ్రహ త్రిగ్రహ యోగాల గురించి కూడా వరుసగా కొన్ని మన జ్యోతిర్వాణి ఇతివృత్తాల్లో అది వచ్చింది, రెగ్యులర్గా కూడా వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకునేవి మాత్రం విపరీత రాజయోగాల్లో ఒకటైనటువంటి విపరీత రాజయోగం అయినటువంటి నీచభంగ రాజయోగం అన్నాం. సో ఇప్పుడు మనందరం చాలా మంది గురువులు ఉన్నారు, దీంట్లో ఉత్సాహవంతులైన విద్యార్థులు ఉన్నారు. అందరూ కూడా మీకు తెలిసిన విధంగా ఈ యోగం గురించి తర్వాత అనుభవం ఉన్న వాళ్ళందరూ ఆ యోగం వాళ్ళ అనుభవంలో ఎలా వచ్చింది అంటే వాళ్ళకి ఆ యోగం ఉందని కాదు, వాళ్ళు చూసే జాతకాలలో అలాంటి యోగాలు అప్పుడు వాళ్ళకి ఏమేమి తట్టాయి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకునేందుకు ఈరోజు అందరినీ కూడా తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా మొదలు పెట్టవచ్చు. ఆరంభించండి ఎవరైనా సరే. సార్ నమస్తే సార్. చెప్పండి అమ్మా. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభకి నమస్కారం. ఇవాళ మనం మన గురుగారు ఇచ్చినటువంటి అంశం నీచభంగ రాజయోగాలు. అంటే చాలా మంది జాతకాల్లో అనుకుంటారు మంచి రాజయోగం ఉంది, కానీ నీచభంగ రాజయోగం అంటే ఇది ఎప్పుడు యోగిస్తుంది, అసలు యోగిస్తుందా లేదా, నీచభంగం అంటే అన్ని కష్టాలే ఉంటాయా, ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. అయితే మనం ఒక జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు, ఒక జాతకం పరిశీలిస్తే సరిపోదు, చాలా జాతకాలను పరిశీలన చేశాక మనకి ఆ అవగాహన, పుస్తకంలో చదివింది కూడా మనం ప్రాక్టికల్ గా చూడగలము అనే ఒక అవగాహన వస్తుంది ఎక్కువ జాతకాలు చూసిన తర్వాత. అయితే ఇలా నీచభంగ రాజయోగం అన్నప్పుడు ఇప్పుడు లైఫ్ ఒక 3 స్టేజెస్ తీసుకుంటే సుమారుగా ఒక 75 years తీసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ 25 years, సెకండ్ ఫేజ్ 25, థర్డ్ ఫేజ్ 25 తీసుకున్నప్పుడు ముందు నీచభంగం అన్నాం కదా, ముందు నీచగా ఉండే ఇబ్బందులు అంటే కొన్ని కష్టాలు అవి ఫస్ట్ 25 లోగా ఇబ్బంది పడే అవకాశాలు తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి చాలా మందికి ఈ నీచభంగ రాజయోగాలు ఉన్న వాళ్ళను. ఆ తర్వాత ఫేజ్ లో వాళ్ళకి ఆ ఇబ్బందులు ఇంకెప్పుడు రావు, వాటికి ఉన్న ఉపయోగకరమైన ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఆ గ్రహం. ఇప్పుడు సపోజ్ నేను పరిశీలించిన జాతకాల్లో ఉదాహరణకి తులా లగ్నం అయింది ఒక జాతకంలో. తులా లగ్నానికి శని మేషంలో ఉన్నాడు, కుజుడు ఎగ్జాల్టేషన్ చతుర్థంలో ఉన్నాడు. అయితే అది నీచభంగం ఎలా అయింది? సో సప్తమంలో తులా లగ్నానికి చతుర్థ పంచమాధిపతి శని సప్తమంలో మేషంలో నీచపడి ఉన్నాడు. ఆ మేషాధిపతి మకరంలో ఉచ్చపట్టి ఉన్నాడు. ఉచ్చ నీచ కలిపి గ్రహాలు భావాధిపతి కేంద్రాల్లో ఉన్న కోణాల్లో ఉన్న ఆ ఏదైతే గ్రహం నీచలో ఉందో దాని అధిపతి ఉచ్చలో ఉన్న నీచభంగానికి మనకి చెప్పారు సూత్రాలు, అవి నీచభంగం అవుతాయి అని. సో నేను పరిశీలించిన జాతకంలో ఏమైందంటే చతుర్థ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో విద్యకు సంబంధించి చదువులో ఎక్సలెంట్ గానే ఉన్నారు. 4th house 5th house ఏం చెప్తాయి మనకి, వాటి కారకత్వాలు మనం చూసుకుంటే విద్య, మాతృ, గృహ, ఇంకా పంచమ స్థానంలో క్రియేటివిటీ, ఇలాంటి కారకత్వాలు తీసుకున్నప్పుడు అన్ని కారకత్వాలు పాడవవు, అందులో కొన్ని ఇబ్బంది పెడతాయి ఈ నీచభంగ వల్ల. ఇప్పుడు నేను చూసిన వ్యక్తి జాతకంలో ఏమైందంటే చదువుకుంటూనే ఉన్నారు కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర చిన్న క్లాసులు, చిన్న 4వ తరగతి 3వ తరగతి నుంచి కూడా పేరెంట్స్ దగ్గర ఉండే అవకాశం లేకుండా పోయింది. అలాగే చదువుకుంటూ స్కూల్కి వెళ్తూ వంట చేసుకుని తినాల్సి వచ్చేది అంత చిన్న క్లాసుల నుంచి కూడా. సో చాలా కష్టపడ్డారు 4th 5th house లార్డ్ నీచపడి ఉండడం వల్ల. అయితే కుజుడు బలంగానే ఎగ్జాల్టేషన్ ఉంది కాబట్టి ఆ లగ్నానికి భోజనానికి వాటికి ఇబ్బంది లేకపోయినా ఉన్న పరిసరాలు గట్రా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండేవి. క్రియేటివిటీ గురించి ఏదైనా నేర్చుకుందామనే తపన ఉండేది కానీ ఆర్థికంగా ఇబ్బందులు కొంత ఉండేవి ఇతర గ్రహస్థితి దృష్ట్యా. సో ఏదైనా నేర్చుకుంటేనే బాగుంటుంది కాబట్టి మనకి ఇబ్బంది, ఆ జాతకుడు ఇబ్బంది పడడం అవన్నీ జరిగాయి. కాకపోతే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత
ఆ వ్యక్తి గ్రాడ్యుయేషన్కి వచ్చిన సమయం తర్వాత ఇంకా ఎప్పుడు కూడా ఈ వండుకునే ప్రయాస తప్పింది. అలాగే పేరెంటల్ కంఫర్ట్ దొరికింది, పేరెంట్స్ తో కలిసి ఉండడం జరిగింది. తర్వాత ఫైనాన్షియల్ గా కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ తర్వాత ఫేజ్ లో మంచి మంచి ఇళ్ళు కొనుక్కోగలిగారు, చాలా పెద్ద సంపాదన. ఎప్పుడు మళ్ళీ మాతృ సౌఖ్యం, తర్వాత జాబ్ సంపాదించుకున్న తర్వాత ఎప్పుడు పేరెంట్స్ తనతోనే ఉండి చూసుకునేలాగా, ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా. సో ఇది సెకండ్ ఫేజ్ లో నీచ భంగమైనది. ఈ రకంగా మనం అబ్జర్వ్ చేస్తే ముందు కొన్ని కష్టాలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఏవైతే ఇబ్బందులు పడ్డారో వాటి రిలేటెడ్ గా ఉన్న అంశాలే అవి అభివృద్ధి చెందుతాయి అనేది గమనించాను. ఇలాగే ఇంకొక జాతకంలో, అది తులాలగ్నమే, అయితే అందులో రవి నీచపడ్డాడు. రవి నీచపడి శని కూడా నీచపడ్డాడు. పరస్పర రెండు గ్రహాలు నీచలో ఉన్నా కూడా నీచభంగం అవుతుంది అని ఒక రూల్ ఉంది. కాబట్టి రవి నీచపడ్డం వల్ల ఏంటంటే ఫాదర్ కి దూరంగా ఉండడం జరిగింది ఈ కేసులో కూడా. తర్వాత ఎంత 10th హౌస్ బలంగా ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్స్, అధికార యోగాలు, హయ్యర్ లెవెల్ పొజిషన్స్ ని మాత్రం తీసుకోలేకపోయారు. కాకపోతే ఇంకా రిటైర్ అయిపోతారు అనే టైంకి మాత్రం డైరెక్టర్ లెవెల్ పొజిషన్ వచ్చింది ఆ జాతకుడికి. సో నీచభంగం ఉన్నక్కడే ఎప్పుడు కూడా ప్రమోషన్స్ లో డిలే ఉండేది. కానీ తర్వాత లేటర్ స్టేజ్ అంటే ఎవరికైనా స్పాన్ ఆఫ్ 10 years లో ఒక 3 ప్రమోషన్లు వస్తే ఈయనకు ఒక్క ప్రమోషన్ వచ్చేది. సో రవి అధికారిక గ్రహం నీచపడడం వల్ల ఆ ఇబ్బంది. కాకపోతే లేటర్ స్టేజ్ ఇంకా రిటైర్మెంట్ కి దగ్గరగా వచ్చాక మాత్రం మంచి ప్రమోషన్స్ వచ్చి హయ్యర్ లెవెల్లో రిటైర్ అయ్యారు. సో ఆ రకంగా మనం చూసినప్పుడు నీచభంగ రాజయోగాల్లో ఉంటే ముందు నీచ అనుభవించడం కొంత ఉంటుంది, తర్వాత అది భంగం అయ్యాక దానికి ఏదైతే ఇబ్బంది పడ్డామో దాని సంబంధిత ఫలితం మంచిది అనుభవించే కాలం కూడా మనకు వస్తుంది ఆ జాతకుడికి. సో ఈ రకంగా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి బుధుడైతే ఒకలాంటి ఫలితాలు, అంటే బేసిక్ గా గ్రహాన్ని బట్టి కొన్ని రకాల ఫలితాలు ఉంటాయి. అవి ఏ ఆధిపత్యాలను వహించాయి, ఏ లగ్నానికి ఏ ఆధిపత్యాలు ఉన్నాయి, అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో అయితే ఈ నీచభంగ రాజయోగాల్లో నేను ఒక చోట వేరు ఆస్ట్రాలజర్స్ చెప్పిన దాంట్లో వినది ఏంటంటే, ఎప్పుడైనా ఎవరి జాతకంలో నీచభంగ రాజయోగాలు ఉంటే అవి వాళ్ళ ఎనర్జీ లెవెల్ ని వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతాయి. ఇప్పుడు సపోజ్ కుజుడు నీచపడ్డాడు అనుకోండి, కుజుడు నీచపడ్డ మంచిది, వాళ్ళకి ఎక్కువగా కోపం ఉంటే అది కంట్రోల్ అవుతుంది. ఆ రకంగా కూడా వాళ్ళ జాతకానికి మేలు జరిగేలా ఉంటుంది అనేలాంటివి అన్నమాట. సో ఇవి కొన్ని అబ్జర్వేషన్ లో తెలుస్తాయి. నేను కూడా ఇలాంటివన్నీ మన రావు గారు, సిఎస్ రావు గారు అలాంటి పెద్దల ద్వారా వినాలని నేను కూడా ఉత్సాహంగా ఉన్నాను. నేను చెప్పిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలమ్మా విరజ గారు, మంచి ఆరంభం చేశారు. నీచభంగ రాజయోగం అన్నప్పుడు గ్రహానికి నీచం అనే నీచ కలిగినప్పుడు ఆ నీచ భంగం అవుతుంది. అంటే మనం జాతకంలో చూస్తే గ్రహం నీచలోనే ఉంటుంది. గ్రహస్థితిలో మామూలుగా జాతకంలో ఆ గ్రహం నీచలో ఉంటుంది, కానీ ఆ నీచత్వం అనేది భంగం అవుతుంది. అది ఎలా భంగం అవుతుంది దానికి మళ్ళీ సూత్రాలన్నీ ఉన్నాయి, అవి కూడా ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు. ఆ సూత్రాల ప్రకారం నీచత్వము భంగమైనప్పుడు ఆ గ్రహము మనకు ఫలితం ఇచ్చినటువంటి విషయాల్లో మనకి నీచత్వంతో కూడిందే ఉంటుంది అని ఇప్పుడు మన విరజ గారు చెప్పిన దాన్ని బట్టి తెలిసింది. ఆవిడ అన్నట్టుగా ఏ గ్రహం ఆ గ్రహం యొక్క బాధ్యత ఏంటి ఆ జాతకంలో, దాని కారకత్వం ఏంటి, సహజ కారకత్వం ఏమిటి, వీటన్నింటిని బట్టి అది అలా ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి చెప్పండి. సత్యదేవ్ గారు కనిపించారు. సత్యదేవ్ గారు నమస్కారం, ఉంటే మీరు కూడా చెప్పండి. ముందుకు రండి. వినపడుతుందండి? వినపడుతుంది. నమస్కారం. నమస్కారం శాస్త్రి గారు. సభకు నమస్కారం. సడన్ గా ఆహ్వానించారు. సరే, నా మనసులో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయనుకోండి. నీచభంగ రాజయోగం గురించి చెప్తాను, సింపుల్ గా చెప్తాను కొద్ది సమయంలో. ఓకే, నీచభంగ రాజయోగం అంటే అసలు గ్రహం నీచలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. నీచలో ఉన్నప్పుడు గ్రహం ఏం ఫలితాలు ఇస్తుంది? నీచ ఫలితాలు ఇస్తుంది. చాలా దారుణంగా ఉంటాయి ఆ నీచపడ్డ గ్రహం యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు.
అయితే అది భంగపడి యోగాన్ని ఇస్తుంది. భంగపడటం అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ డెబిలిటేషన్. అది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి యోగాన్ని ఇస్తుంది. అంటే నీచపట్టడం అనేది ఖాయం. ఫలితాలు నీచపడాలి ఫస్ట్. ఆ నీచపడ్డ తర్వాత అది భంగపడి అప్పుడు రాజయోగాన్ని ఇస్తుంది. దాన్ని నీచభంగ రాజయోగం అంటాం. అది కేవలం ఒక గ్రహం నీచలో ఉన్నంత మాత్రాన నీచభంగ రాజయోగం రాదు. ఆ నీచభంగ రాజయోగం రావడానికి కొన్ని మిగతా ఇతర గ్రహస్థితి సహకరించాలి. ఎలా? ఆ రాశినాథుడు ఏ ఏ గ్రహం అయితే నీచ స్థానంలో ఉంటుందో, ఆ నీచ రాశిలో ఉంటుందో, ఆ రాశినాథుడు ఈ నీచపడ్డ గ్రహంతో కలిసి ఉంటే నెంబర్ 1 నీచభంగ రాజయోగం. మిగతా అన్ని కూడా లగ్నాతు రాశినాథుడు కేంద్రాల్లో ఉంటే నీచభంగం అని చెప్పి ఇలా ఉంటుంటారు కానివ్వండి, అవన్నీ నాకు పెద్ద ఎఫెక్టివ్గా పనిచేసి నా పరిస్థితులు నాకు కనపడలేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం పక్క. ఒక సపోజ్ గురువు మకర రాశిలో నీచపడ్డాడు. ఆ రాశినాథుడు అక్కడే ఉండాలి, ఆ రాశిలో ఉండాలి. ఆ రాశిలో ఉంటే నీచభంగ రాజయోగం బాగా ఎఫెక్టివ్గా అమలవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. కేవలం గురు శనుడు ఇద్దరు కూడా ఒకే రాశిలో ఉంటే నీచభంగ రాజయోగం అమలవుతుందని చెప్పడానికి ఆస్కారం లేదు. నీచపడ్డ గ్రహం తక్కువ డిగ్రీలో ఉండాలి, యోగాన్ని ఇచ్చే గ్రహం ఎక్కువ డిగ్రీలో ఉండాలి. అప్పుడు వాడు ముందు అవుతాడు నీచపడ్డదాన్ని. అది లాజిక్ అక్కడ. ఆ ప్రకారంగా ఉన్నట్లయితే నీచభంగ రాజయోగం అమలవుతుంది. ఇది విపరీత రాజయోగం అని చెప్పి మన శాస్త్రి గారు మొదట్లో చెప్పారు. దాన్ని మించిన యోగం ఇస్తుంది ఇది. ఒక గ్రహం నీ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఏ ఫలితాన్ని అయితే ఇస్తుందో అటువంటి ఫలితాన్ని ఇస్తుంది నీచభంగ రాజయోగం. కాబట్టి చాలా వరకు ఉన్నటువంటి జాతకాల్లో మోర్ దాన్ 50% నీచభంగ రాజయోగాలు కనబడతా ఉన్నాయి మనకి. సపోజ్ ఒక రాశి చక్రంలో గ్రహం నీచపడదు అనుకోండి, నవాంశలో వచ్చే స్థితిలో ఉన్నా కూడా నీచభంగ రాజయోగం అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా అన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. కేవలం శాస్త్రంలో చెప్పిన దాన్ని మనం బ్లైండ్గా నమ్మటం కూడా కాదు. మన రవి శర్మ గారు కూడా చాలాసార్లు చెప్తుంటారు, మనం కూడా పరిశీలన చేసుకోవాలని చెప్పని. అది 100% కరెక్ట్ అది. మనం కూడా ఎన్నో కొన్ని వందల జాతకాలు మనం చూస్తూ ఉంటే మనకే కొన్ని విషయాలు అవగాహన అవుతుంటాయి. ఒక్కోసారి కొన్ని పని చేస్తే కొన్ని పని చేయవు. అందువల్ల అనుభవంలో తెలుసుకొని పరిశీలన చేస్తూ ముందుకెళ్ళాలి. నా సొంత అనుభవంలో నేను చెప్తా ఉన్నాను ఒకటి. నీచభంగ రాజయోగం నాది సింహలగ్నం, గురువు మకర రాశిలో నీచపడ్డాడు. చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు చూడండి. ఈయన యొక్క ఉచ్చినాథుడు చంద్రుడు కదా, ఆయన ఉన్నా కూడా నీచభంగ రాజయోగం వచ్చినాడు. వ్యాపారంలో అప్పులు బాగాలని అప్పులు నేను తీర్చలేకపోయాను, చాలా బాధలు పడ్డాను. పడ్డ తర్వాత అది భంగపడి యోగాన్నిచ్చి బాగా నేను నిలదొక్కుకోగలిగాను, మంచి పొజిషన్లోనే ఉండగలిగాను. దాని తర్వాత నేను ఇక్కడ ఎస్ట్రాలజీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎస్ట్రాలజీ నేర్చుకున్నంత కూడా ఆ యోగం అట్లా వచ్చింది అంతే. అది సంతానకారకుడు సింహలగ్నానికి పంచమాధిపతి కదా, 6లో నీచపడ్డాడు. నా సంతానం వల్ల కూడా నేను డెవలప్ అయిపోయాను అనుకోకుండా. ఆటోమేటిక్గా పూర్వస్థితి కన్నా కూడాను ఎక్సలెంట్గా ఉంది నా యొక్క పరిస్థితి. దాని తర్వాత ఆ నీచభంగ యోగం అలా వస్తుంది. కాబట్టి ఈ నీచపడ్డదని చెప్పని భయపడాల్సిన పని లేదు. అయితే అదంతా కర్మఫలం అంతే. అనుభవించాలంటే అనుభవించాలి. నీచపడ్డ గ్రహాలను కూడా పూర్వజన్మల తాలూకు కర్మఫలాన్ని సూచిస్తాయి. ఆ కర్మఫలం అనుభవించాల్సిందే. అయితే ఏంటంటే ఆ కర్మఫలం అనుభవించిన తర్వాత ఆ కర్మ డైల్యూట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా భంగయోగం పనిచేస్తూ యోగాన్ని ఇస్తుంది. అది లాజిక్ అంత కూడా. ఈ విషయాలు చెప్పడానికి నాకు మంచి అవకాశం ఇచ్చారు శాస్త్రి గారు మొదట్లోనే. ధన్యవాదాలు. నమస్కారం. చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా బాగా చెప్పారు. చాలా మంచి విషయాలు. ఇవి ఏ పుస్తకంలోనూ దొరకవు మనకి. చాలా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అనుభవంలో తెలుసుకొని చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. చాలా ధన్యవాదాలు. మంచి. ఇంకా మిత్రులు రండి, ముందుకు రండి, మాట్లాడండి ఏదో ఒకటి. నమస్కారం సురేష్ కుమార్ గారు. మిగతా ఎవరు మాట్లాడతారు తర్వాత అని చూస్తున్నాను. అందరికీ ఉచ్చ రావట్లేదు, ఉత్సాహం రావట్లేదు. సరే, ఎవరో చెప్పకపోతే ఇక నేను వెళ్తాను. ఎవరైనా ప్రయత్నం చేస్తాను. మొదలు పెట్టమంటారా? సరే, స్క్రీన్ షేర్ చేస్తాను.
ఓకే. సో మంచి టాపిక్ ఇది, నీచభంగం రాజయోగం. సరే, అసలు దీన్ని నీచ భంగ రాజ యోగం దీన్ని స్ప్లిట్ చేస్తే, నీచం అంటే డెబిలిటేషన్, అంటే శక్తి లేకపోవటం. అంతేగాని నీచ అన్న పదమే నాకెందుకు అది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. దాని ప్రయోజనం ఎందుకంటే నీచ అన్నది శక్తి తగ్గుదల కింద మనం చూడాలి. భంగం అంటే క్యాన్సిలేషన్, పోగొట్టుకోవడం. సో నీచ భంగం అంటే ఒక గ్రహం యొక్క అంటే దాని యొక్క నీచత్వాన్ని పోగొట్టుకోవడం. సరే, రాజయోగం అంటే అంటే పవరు, అథారిటీ, ఫేమ్, నేమ్ ఇవి ఇవ్వడం. సో ఈ ఒక గ్రహం నీచ స్థానంలో ఉన్నప్పుడు దాని యొక్క శక్తి తగ్గుతుంది. కానీ కొన్ని కండిషన్స్ మన మహర్షులు చెప్పిన దాని ప్రకారం కొన్ని పరిస్థితుల్లో ఆ తగ్గిన శక్తిని పాజిటివ్ గా మారుతుంది. అంటే ఇక్కడ పాజిటివ్ మారటం అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ కాదు. అంటే స్ట్రాంగ్ అయిపోదు, వీక్ గా ఉన్న ప్లానెట్ స్ట్రాంగ్ అవ్వదు. కానీ ఆ వీక్నెస్ లో ఒక ఆపర్చునిటీని వెతుక్కొని అంటే ఇప్పుడు వజ్రం తయారు చేయాలంటే ఇదో వారు చాలా దాన్ని చాలా పడతారు కదా. సో అట్లా ఈ కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఒక మంచి స్థితికి వెళ్ళటానికి కారణం అవుతుంది. అది ఈ ప్రిన్సిపల్ చెప్పేది. సో నీచ స్థితి అంటే బలహీనత, బాధలు, ఆలస్యం ఇది. సో నీచ భంగం అంటే దాని కష్టాల నుంచి ఒక శక్తివంతమైన ఒక పాజిటివ్ గా ఆ కష్టాన్ని పాజిటివ్ గా మార్చుకోవటం. ఇది ఈ కాలంలో ఉన్న జనరేషన్ కి ఈ కాన్సెప్ట్ అర్థం అవడం ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు తట్టుకొని పాజిటివ్ గా మార్చుకోగలటం అన్నది ఈ కాన్సెప్ట్ చెప్తుంది అన్నమాట. సో ఇది అన్ని దాంట్లోనే అప్లై అవుతుంది. మనం క్విక్ గా జస్ట్ ఈ అన్నిట్లో ఎట్లా అవుతుంది. సో దేవకేరణంలో దీని గురించి ఏం చెప్పారు అంటే, చంద్రకళా నాడి, ఈ సంతానం గారు రాసిన 3 పుస్తకాలు. సో దీంట్లో ఏం చెప్పారంటే దీని గురించి ఒక ప్రస్తావన ఇట్లా చేశారు. అంటే ఒక జాతకుడు యొక్క నీచత్వం కనుక క్యాన్సిల్ అయితే అతను ఎంపరర్ అవుతాడు. నిజంగా ఎంపరర్ అవటం అంటే శాస్త్రి గారు చెప్పినట్టు ఆగిపోవటం అని కాదు, అంటే పరిస్థితులు బాగుంటాయని. సో అయితే ఒక ఎక్సెప్షన్ ని చెప్పారు ఇక్కడ. ఏం ఎక్సెప్షన్ అంటే, ఈ క్యాన్సర్ కర్కాటక లగ్నానికి ఇది పనిచేయదు అని చెప్పి ఈ చంద్రకళా నాడిలో చెప్పబడింది అన్నమాట. అంటే ఈ ఎక్సెప్షన్ ఇది ఎవరికి అప్లై అవ్వదో చెప్పారు. సరే, అది చంద్రకళా నాడి దేవకారణం. ఇంకా దేవకారణంలో చూస్తే ఇంకా ఏమనుందంటే, ఒక గ్రహం ఈ నీచ స్థితిలో ఉన్న గ్రహము యొక్క ఏ రాశి అయితే ఉందో ఆ రాశి యొక్క అధిపతి గనక ఉన్న యాంగిల్ ని బట్టి అది నల్లిఫై అవుతుంది, అది తగ్గుతుంది నీచత్వం అని చెప్పారు. ఇది ఇట్లా చెప్పారు. తర్వాత అట్లాగే ఏం చెప్పారంటే ఈ షోడశ వర్గాల్లో గురించి ప్రస్తావన చేశారు. తర్వాత ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే, ఇది ఎప్పుడు వస్తుంది, దీని యొక్క ఫలితం ఎప్పుడు జాతకుడు అనుభవంలోకి వస్తుంది అంటే, ఆ దశ ఏదైతే గ్రహం నీచంలో ఉందో ఆ నీచపడిన గ్రహం యొక్క దశ జరుగుతున్నప్పుడు, దశ కానీ అంతర్దశ కానీ దీని యొక్క అనుభవంలోకి వస్తుంది అని చెప్పారు. తర్వాత ఇంకా దేవకారంలో ఏం చెప్పారంటే, ఒక గ్రహం ఎక్కడ ఏ రాశిలో అయితే ఉందో ఆ రాశిలో ఏ గ్రహం అయితే ఉచ్చస్థితిని పొందుతుందో ఆ గ్రహం గనక ఉచ్చస్థితిలో ఉంటే నవాంశలో ఈ రాజయోగం వస్తుందని చెప్పారు. తర్వాత
ఆ గ్రహం కేంద్రంలో గనక ఉంటే అది కూడా చెప్పారనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, చూస్తే ఇది క్లియర్ అవుతుంది. తర్వాత ఇంకా బృహత్పరాశర హోరశాస్త్రంలోకి వస్తే దీంట్లో ఏం చెప్పారంటే ఈ నీచత్వం పొందిన గ్రహం యొక్క అధిపతి గనక కేంద్రంలో స్ట్రాంగ్ గా ఉంటే ఇది బాగా అప్లై అవుతుంది. సో సింపుల్ గా ఇవన్నీ ఈ గ్రంథాలన్నీ చూస్తే సింపుల్ గా 2 ఫార్ములాలు. అదేంటో చూద్దాం, అది ఎగ్జాంపుల్స్. తర్వాత ఇంకొక రూల్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక నీచ పడిన గ్రహం ఏ రాశిలో ఉంది, ఆ రాశి యొక్క అధిపతి ఎవరు, తర్వాత అది ఆ ఉన్న రాశిలో ఉచ్చ స్థితిని పొందే గ్రహం ఏంటి, ఈ 2 పాయింట్స్ మీద ఈ కాన్సెప్ట్ అంతా ఉంది సింపుల్ గా చెప్పాలంటే. బట్ మనం ఏంటంటే ఏ గ్రంథంలో ఏం చెప్పారనేది జస్ట్ ఒక పరిశీలన చేస్తున్నాం. తర్వాత ఫలదీపిక, దీంట్లో కూడా అదే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా డెబిలిటేషన్ ఆర్ ఎగ్జాల్టేషన్ అదే ఇది చెప్పారు. సో తర్వాత సారావళి, ఇది చూస్తే ఇది కూడా అంతే. A debilitated planet in Kendra are aspected by benefics are exalted in Navamsa అని చెప్పారు. అది ఉంటే కనుక. సో మీరు ఈ గ్రంథాలన్నీ చూస్తే ఈ దేవకారంలో మనకు ఒక ఎక్సెప్షన్ ఉంది కదా, కర్కాటకలో. ఇది తీస్తే అన్ని చెప్పేది ఒకటే. ఓకే సార్, బృహత్ సైన్ లార్డ్ ఆ రాశి అధిపతి, తర్వాత ఉచ్చస్థితిని పొందేటటువంటి కేంద్రంలో ఉండటం. ఫలదీపిక కూడా కేంద్రంలో ఉండటం ఒక మంచి ఆస్పెక్ట్ ఉండటం. జాతక పారిజాతంలో అయితే 2 లార్డ్స్, ఎగ్జాల్టేషన్ లార్డ్, తర్వాత రాశి లార్డ్ కేంద్రంలో ఉండటం. సో ఈ 2 పాయింట్స్ తిరిగి అన్ని గ్రంథాల్లో చెప్పబడింది. సో మనం ఏం చేద్దామంటే ఇది ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని దాంట్లో ఈ రూల్స్ ఎట్లా అప్లై. సరే, అసలు ఎట్లా నిర్ణయం చేయాలి ఒక జాతకాన్ని చూస్తున్నప్పుడు అంటే నీచ స్థితిని గుర్తించాలి. ఏ ప్లానెట్స్ నీచంలో ఉన్నాయో చూసి, తర్వాత అది ఉన్న రాశిని చూసి, తర్వాత శాస్త్రోక్తంగా ఏం చెప్పారు ఆ రూల్స్ ని అప్లై అయ్యే పరిశీలించాలి. తర్వాత వాటి యొక్క స్ట్రెంగ్త్ ని కూడా మనం చూడాలి. ఆ రాశి అధిపతి, తర్వాత ఉచ్చ స్థితిని పొందేటటువంటి అధిపతి, ఈ 2 కేంద్ర త్రికోణాధిపత్యాలు చూడాలి. తర్వాత మన నవాంశ గురించి కూడా కొన్ని దేవకారణము, కొన్ని గ్రంథాలు మాట్లాడినాయి కాబట్టి సపోర్ట్ ఉందా అని చూడాలి. బట్ ఇవే ప్రైమరీ, ఇది సెకండరీ అన్నమాట. తర్వాత అస్సలు ఇప్పుడు ఈ రూల్ పనిచేయాలంటే ఆ దశ అంతర్దశలు రావాలి కదా. సో దశ అంతర్దశలు ఏంటి అది. సో ఇది స్టెప్స్. సరే, క్విక్ గా మరి వైద్య జ్యోతిషంలో ఏంటి, ఇప్పుడు ఎట్లా అప్లై చేస్తాం, ఇవన్నీ తెలిసిన కాన్సెప్ట్సే. బట్ ఊరికే నేను జస్ట్ తెలిసిన కాన్సెప్ట్స్ అయినా కానీ ఒక చిన్న టచ్ చేశాను అన్నమాట. ఇప్పుడు నీచత్వం ఏం చెప్తుంది మనకి, శరీరంలో అంటే వైద్య జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బలహీన భాగాలు, దీర్ఘకాలిక సమస్యలు, నిరోధక శక్తి తగ్గటం, శరీర సమతుల్యత లేకపోవడం, వీటి గురించి సరే, ఈ నీచభంగం అంటే ఏంటిది? ఆచార్య గారు దయచేసి మ్యూట్ చేసుకోండి. నీచభంగం అంటే జరగడం అంటే ఇప్పుడు ఆరోగ్యంలో ప్రోగ్రెస్ రావడం. ఇక్కడ ఏంటిది, ఇక్కడ నిరోధక శక్తి తగ్గటం. నీచభంగం అవటం అంటే ఆపోజిట్ గా జరిగిపోతుంది. అంటే కొంచెం ఇమ్యూనిటీ పెరగటం, ఇవన్నీ అనమాట. అంటే ఆరోగ్యంలో పునరుద్ధరణ, శరీరం తిరిగి బలపడడం, అంటే చికిత్సకి స్పందించగలగటం. అట్లా మనం థింక్ చేయాలి. కానీ ఇది రాజయోగం అంటే ఒక చెప్పినట్టు ఒక ఇదే అట్లా ఆ పాయింట్ తీసుకోకూడదు. సో అట్లాగే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం మెరుగుపడటం, ఇవన్నీ చెప్తుంది. సో సూత్రం ఏంటి, నీచ స్థితి అంటే బలహీనత, నీచ భంగం అంటే కోలుకునే శక్తి ప్లస్ శరీర దృఢత్వం. ఎందుకంటే మనం వైద్య జ్యోతిష్యానికి అప్లై చేస్తున్నాం. సరే, అట్లాగే సమ్మ రిలేషన్స్, వివాహం, దాంట్లో ఈ కాన్సెప్ట్ ని ఎట్లా అప్లై చేస్తాం అంటే ఏంటి, మన డెబిలిటేషన్ అంటే నీచత్వం అంటే ప్రేమ వైఫల్యం, తర్వాత కొంచెం మెంటల్ టెన్షన్స్, తర్వాత రాంగ్ పార్ట్నర్ ని ఎంచుకోవటం. నేను చాలా ఇది చూశాను, దాని గురించి మాట్లాడను.
తప్పు భాగస్వామి ఎంపిక, ఆలస్య వివాహం, ఇవి నీచత్వంలో ఉంటాయి. దీనికి ఆపోజిట్ ఏంటి, ఇది క్యాన్సిల్ అవటం అంటే ఒకవేళ అది జరిగినా దాని నుంచి బయటపడటం, అంతేగాని సూసైడ్ చేసుకోవటం కాదు. అట్లీస్ట్ ఇది ఉంటే ఏమవుతారంటే లవ్ ఫెయిల్ అయినా కానీ దాని నుంచి కోలుకోగలుగుతారు. అది తర్వాత సంబంధాలు టైంతో పాటు మెరుగుపడటం, మంచి భాగస్వామిని జాగ్రత్తగా సెలక్షన్స్ ని కేర్ఫుల్ గా మంచి వాళ్ళని చేసుకో. సో నీచ స్థితి గాయాలు క్రియేట్ చేస్తే నీచభంగం ఏం చేస్తుందంటే కొంచెం పరిపక్వతని ఇస్తుంది, ఆరోగ్యవంతమైన బంధాలని ఇస్తుంది. ఎందుకంటే మనం సంబంధాల గురించి మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడు మన మానసిక దానికి అయితే నీచత్వ పొందిన గ్రహం ఏం చేస్తుంది, మానసిక ఆందోళన ఇస్తుంది, అంటే ఆత్మవిశ్వాస లోపాలు ఇస్తుంది. సో భావోద్వేగాలు, తర్వాత నెగిటివ్ థాట్స్, ఇవన్నీ డెబిలిటేటెడ్ ప్లానెట్స్ ఇస్తే ఇది ఏమంటే కొంచెం ధైర్యం వస్తుంది అన్నమాట, అంటే తట్టుకునే శక్తిని ఇస్తుంది. సో అట్లా మనం ఆలోచించాలి. అంటే మనకు కొంచెం స్థిరంగా ఉంటుంది, మనం మెంటల్ టెన్షన్స్ ఉన్నప్పటికీ దాన్ని తట్టుకోగలిగినది ఉంటుంది. సో ఇక్కడ మానసిక బలహీనతని తెలియజేస్తే నీచభంగం ఏం చేస్తుంది, ఒక పరివర్తన, కొంచెం తట్టుకునే శక్తి ఉండటాన్ని సైకలాజికల్ గా తెలియజేస్తుంది. అట్లాగే వృత్తి ప్రతిష్ట, దీంట్లోకి ఏంటిది, జాబ్ లో ఏంటిది, నీచత్వం ఉంటే ఏమవుతుంది, ఉద్యోగాలలో కొన్ని అవమానాలు రావటం, తర్వాత ప్రోగ్రెస్, పనిలో గుర్తింపు లేకపోవటం, ఏదైనా పని మొదలు పెడితే ఆటంకాలు రావటం, ఇటువంటివన్నీ జరుగుతాయి. దాని నీచభంగం అవటం అంటే కొంత కష్టపడిన తర్వాత విజయం రావటం, తర్వాత ఇనీషియల్ గా మీ మేనేజర్ గుర్తించుకోవచ్చు, ఓవర్ ద టైం గుర్తింపు రావటం, తర్వాత ప్రమోషన్స్ అవి నిదానంగా రావటం. సో ఎదుగుదల నిదానంగా వస్తుంది, అట్లా అర్థం చేసుకోండి. సో నీచ స్థితి ప్రారంభ కష్టాలు, నీచభంగం అంటే ఆలస్యమైన శక్తివంతమైన ఎదుగుదల, అది లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా రావటం అన్నది కాన్సెప్ట్ ఇక్కడ. సరే, ఇది ఆధ్యాత్మికత, తర్వాత మోక్షం, వాటిగా చేస్తే సో మన అంటే దారి తప్పటం, సరైన మార్గంలోకి వెళ్ళకపోవడం, సో అంతర్గతంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండటం. ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ నీచభంగం రాజయోగం ఉంటే గనక మంచి ఆ కష్టాల నుంచి ఒక బ్యాలెన్స్డ్, ఒక మెచ్యూరిటీ రావటం, దైవానుగ్రహం కలగటం, కష్టాల్లో కూడా దైవం యొక్క తోడు ఉండటం, ఇవన్నీ కూడా మనకి ఇది వస్తుంది అన్నమాట. సో అంటే దైవానుగ్రహంతో జ్ఞానాన్ని పొందటం అది. సో అట్లాగే ఇప్పుడు ధనం, ఆర్థిక స్థితి, దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ నీచత్వం ఉంటే ఆర్థిక నష్టాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, ఫినాన్షియల్ స్టాక్స్ లో పెట్టి డబ్బులు పోగొట్టడం, ఇటువంటివన్నీ డెబిలిటేషన్ ఉన్నప్పుడు కలిగిస్తే, ఇది నీచభంగం ఉన్నట్లయితే గనక ఒక స్థిరమైన ఆదాయం రావటం, కొంచెం ఆర్థిక అంటే ఫినాన్షియల్ డెసిషన్స్ కొంచెం కరెక్ట్ గా తీసుకోవటం, తర్వాత స్లోగా అయినా కానీ ధన వృద్ధి కలగటం, ఇటువంటి తెలియజేస్తుంది. సో ఆర్థిక బలహీనతని నీచ స్థితి తెలియజేస్తే ఆర్థిక పునరుద్ధరణ, సంపద కాలంతో పాటు నిదానంగా ఇది వస్తుంది. అదే కుటుంబంలో నీచత్వం అంటే కుటుంబ కలహాలు, భావోద్వేగాలు, రిలేషన్స్, శాంతి లేకపోవటం. ఈ నీచభంగం అంటే ఏంటి, సో అస్థిరమైన గృహ జీవితం ఉన్నా కానీ తర్వాత అపలైజైజ్ చేసి మళ్ళీ రాజీ పడటం, ఇటువంటివన్నీ జరుగుతాయి. సో అంటే ఒక బ్యాలెన్స్ చివరికి వస్తుంది అన్నమాట. అది అస్థిరత నుంచి ఒక బ్యాలెన్స్ వెంటనే వచ్చేస్తుంది. అది అట్లా మనం ఆలోచించాలి. అదే ఎడ్యుకేషన్ కి అప్లై చేస్తే ఇది ఉంటే విద్యా సమస్యలు వస్తాయి. ఈ నీచభంగం అయితే గనక చదువులో కష్టపడి చదివి ఆ మేధస్సుని పెంచుకోవటం, అట్లా వస్తుంది అనమాట. అంటే కొంతమందికి న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉండటం వేరు, హార్డ్ వర్క్ చేసి ఇండస్ట్రీ ఇది రావడం. నీచభంగం రాజయోగం ఉంటే హార్డ్ వర్క్ చేసి ఇంటెలిజెన్స్ వస్తుంది, అట్లా థింక్ చేయాలి. సరే, ఇట్లాగా మనం అన్ని హౌసెస్ లో ఏ ఉంటే ఏంటిది, ఇక్కడ డెబిలిటీ అయితే లో కాన్ఫిడెన్స్, ఇట్లా మనం ప్రతిదీ అప్లై చేయొచ్చు. స్కిప్ చేస్తాను ఇది. సరే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు బిల్ క్లింటన్ చార్ట్ చూస్తే ఇక్కడ చూడండి, బిల్ క్లింటన్ లో చార్ట్ లో శుక్రుడు డెబిలిటేటెడ్, నీచత్వం కదా.
సో ఈ శుక్రుడు డెబిలిటేటెడ్, శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యేది జూపిటర్. సో జూపిటర్ ద లార్డ్ ఆఫ్ వీనస్, ఇది ఈయన ఎక్కడున్నాడు, జూపిటర్ ఎక్కడున్నాడు అని చూస్తే చంద్రుడి నుంచి చూడండి, హీ 7th ఫ్రమ్ ది జూపిటర్. తర్వాత మెర్క్యూరీ. ఇప్పుడు ఈ డెబిలిటేటెడ్ ప్లానెట్ వీనస్ ఉన్న రాశి అధిపతి ఎవరు, బుధుడు. బుధుడు ఎక్కడున్నాడో చూడాలి. బుధుడు ఎక్కడున్నాడు, బుధుడు ఎక్కడున్నాడు అనేది 2 రిఫరెన్స్ పాయింట్స్ నుంచి చూడాలి, చంద్రుడి నుంచి, లగ్నం నుంచి. వీటి నుంచి కేంద్రంలో ఉన్నాడా అని చూడాలి. సో ఇక్కడ బుధుడు చూస్తే చంద్రుడి నుంచి ఇక్కడ కేంద్రంలో. సో ఇది ఆ విధంగా ఇది క్యాన్సిలేషన్ ని కలిగజేస్తుంది. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ప్రైమరీ క్యాన్సిలేషన్ అదే కదా, రాశి యొక్క అధిపతి చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ కేంద్రంలో ఉండడం, అది చెప్పిన ఇంపార్టెంట్ రూల్, అదే అప్లై అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇది బిల్ క్లింటన్ చార్ట్ లో ఇప్పుడు నీచబడిన శుక్రుడు ఏంటిది, ఇది 2nd లార్డ్, తర్వాత 9th లార్డ్ కదా. దానివల్ల ఏమైంది, హిస్ ఫాదర్ డైడ్ బిఫోర్ హీ వాజ్ బోర్న్. తర్వాత ఫ్యామిలీ లైఫ్, 2nd ఫ్యామిలీ లైఫ్ కదా, ఫ్యామిలీ లైఫ్ కొంచెం ఇదయింది. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాడు. తర్వాత వాళ్ళ మదర్ ఒక ఆల్కహాలిక్ ని పెళ్లి చేసుకుని, సో అంటే ఇనీషియల్ గా అన్ని కష్టాలు పడ్డాడు. కానీ ఈ కష్టం నుంచి ఏం నేర్చుకున్నాడు, సంపాదించాలన్న మంచి ఇది వచ్చింది. కాబట్టి చూడండి ఏ గ్రహాలు ఇక్కడ ఉన్నాయో, జూపిటర్ మెర్క్యూరీ దశకు వచ్చినప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో కానీ వీనస్ సబ్ పీరియడ్ లో ఏమయ్యాడంటే ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం ద్వారా ఇబ్బందులు పాలయ్యాడు. అదే రాజయోగం ఉన్నప్పటికీ క్యాన్సిల్ అయితే ఉన్న ఇది పోదని కాదు, ఆ దశా పీరియడ్ లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అది ఒక పాయింట్. సరే, ఇంకా నరేంద్ర మోడీ గారి చార్ట్ చూస్తే అగైన్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్నెట్ లో ఉన్న ఇది ప్రకారం వేసిన చార్ట్ ఇవి. సో ఇది ఈ డేటా ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు, బట్ ఇంటర్నెట్ లో దొరికిన దాని ప్రకారం అనాలిసిస్ చేస్తే ఇక్కడ చూస్తే ఇక్కడికి ఏమేమి రూల్స్ అప్లై అవుతున్నాయో చూద్దాం. నరేంద్ర మోడీ గారి చార్ట్. సో ఫస్ట్ రూల్ ఏంటంటే సైన్ లార్డ్ స్ట్రాంగ్. ప్రైమరీ క్యాన్సిలేషన్ ఏంటిది, ఇక్కడ చంద్రుడు నీచబడ్డాడు, కానీ చంద్రుడి యొక్క అధిపతి ఎవరు, కుజుడు. కుజుడు ఎక్కడున్నాడు, 1st హౌస్ లో ఉన్నాడు, అంటే కేంద్రంలో ఉన్నాడు. సో ఇది స్ట్రాంగ్ అనమాట. ఇందాక కూడా అదే చూసాం కదా, స్ట్రాంగ్. సో ఈ రూల్ అప్లై అవుతుంది. సో అగైన్ క్లాసిక్స్ లో మనం చెప్పినట్టు ఇది రూల్. నెక్స్ట్ రూల్ ఇంకేమి అప్లై అవుతుంది నరేంద్ర మోడీ గారి చార్ట్ లో, డెబిలిటేటెడ్ రూల్ 2 ప్లానెట్ ఇన్ కేంద్ర. సో చంద్రుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, 1st హౌస్ లోనే ఉన్నాడు కదా. సో అది ఇంపార్టెంట్. తర్వాత డిస్పాజిటర్ ఇన్ కేంద్ర ఫ్రమ్ ఓకే మార్స్ ఇన్ ద 1st హౌస్. అగైన్ మార్స్ ఈజ్ ఇన్ ద 1st హౌస్, అది కూడా కేంద్ర. తర్వాత ఎగ్జాల్టేషన్ లార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే. సో ఈ మార్స్ ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు, ఇక్కడ ఎగ్జాల్ట్. సో ఈ ఎగ్జాల్ట్ అయిన మార్స్ అంటే ఈ రాశి యొక్క అధిపతి కుజుడు ఎగ్జాల్ట్ అయ్యే హౌస్ ఇది. దాని యొక్క అధిపతి సాటర్న్. ఆ సాటర్న్ ఎక్కడున్నాడు చూస్తే కేంద్రంలో. తర్వాత అదొక పాయింట్. సో అంటే ఇది ఒక చైన్, ఎగ్జాల్టేషన్ చైన్. మీరు చూస్తే అది కేంద్రంలో ఉండటం. తర్వాత ఇది సపోర్టింగ్, ఇదేమి రూల్ కాదు, ఇది జస్ట్ ఏంటంటే ఈ ఆస్పెక్ట్, సాటర్న్ ఆస్పెక్ట్ కొంచెం పాజిటివ్ గా ఉండటం. ఇదే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత కొన్ని ఈ సాంస్క్రిట్ వర్సెస్ లో కొన్ని ఫాంట్ మిస్టేక్స్ అయి ఉన్నాయి, నాకు కరెక్ట్ చేసేది లేదు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్. అసలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ విపరీత రాజయోగం గురించి లభించదు కూడా. చాలా బాగా చెప్పారు. అసలు మెథాడికల్ గా ఇది ఎలా చూడాలి ఏమిటి అనేది చాలా బాగా చెప్పుకొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది. అది నేను పీడిఎఫ్ ఇస్తాను, కాకపోతే చెప్పాను కదా కొన్ని ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని మీరు పంపించండి, షేర్ చేద్దాం, ఏం పర్వాలేదు.
అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది ఎలా మనం చూడాలి అనేది. మంచి ప్రొసీజరల్ గా మనం ఇచ్చారు బాగా. చాలా ధన్యవాదాలు సార్. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు వచ్చి ఫర్దర్ గా చెప్పండి. సురేష్ గోపాల్ గారు బ్రహ్మాండంగా చెప్పారు మనకి ఎగ్జాంపుల్స్ తో సహా. ఇంకా చెప్పండి, ఇంకా మిత్రులు రండి. వెంకటరమణ శర్మ గారు వచ్చినట్టుంది. నమస్కారం అన్నగారు. అయ్యా నమస్కారాలయ్యా, నమస్కారాలు. ఇక్కడ సురేష్ కుమార్ గారు చెప్పిన తర్వాత ఇంకా మనం చెప్పడానికి ఏమి ఉండదు, ఎందుకంటే చాలా మనం చెప్పాలి. డీటెయిల్డ్ గా ఆ ఎగ్జాంపుల్స్ తో సహా ఇచ్చారు కాబట్టి ఇంకా వాటిని సమర్థిస్తూ ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడాల్సిందే తప్ప చాలా అద్భుతంగా చెప్పారు. అయితే చాలా మందికి ఈ నీచ భంగము ఎప్పుడవుతుంది అనేది, ఎలా అవుతుంది అనేది చూడడం తెలియాలి ముందు. ఉచ్చ నీచలు తెలుసు, ఆ ఉచ్చ నీచలు తెలిసినప్పుడు అన్ని గ్రహాలకు ఉచ్చ నీచలు తెలుసుకోవడం ఒక ఎత్తు. ఆ నీచం భంగం కావడానికి ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ముఖ్యంగా నవాంశలో ఉచ్చ పొందితే భంగమైనట్లుగా తీసుకోవాలి. తర్వాత నీచపడే రాస్యాధిపతి ఉచ్చ పొందితే అది నీచభంగమైనట్లుగా తీసుకోవాలి. తర్వాత నీచ పొందినటువంటి గ్రహం కేంద్రంలో ఉంటే కూడా అది నీచ భంగమైనట్లుగా తీసుకోవాలి. ఆ నీచ భంగం అయినప్పుడు విపరీతమైనటువంటి బలం వస్తుంది. మనం మామూలుగా మనం చూస్తాం కదా, మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ మన లైఫ్ లో మనం చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఒక చోటికి పోయినప్పుడు అది మనకు అనుకూలమైనటువంటి స్థలం కాదు. అనుకూలమైనటువంటి స్థలం కానప్పుడు మనం ఏం చేయలేం. అక్కడ అంత ఊరు మనదే, కానీ అక్కడ మనకు అనుకూలత లేదు. అక్కడ అనుకూలత లేనప్పుడు మనం ఏం చేయలేం. కానీ అనుకూలంగా ఉండేవాడు మన వెంట ఉంటే, వాడి యొక్క సపోర్ట్ మనకు ఉన్నట్టయితే అక్కడ మనం వెలుగుతాం. ఇది నాకైతే చాలా సార్లు అనుభవంలోకి వచ్చినటువంటి అంశం. అది మనకు అంతగా అంటే ఇంకా సురేష్ కుమార్ గారు చెప్పిన తర్వాత ఇంక నేను దాని గురించి ఎక్కువగా చెప్పలేను. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సింది, రవి మేషంలో ఉచ్చ, తులలో నీచ, చంద్రుడు వృషభంలో ఉచ్చ, వృశ్చికంలో నీచ, అలాగే బుధుడు కన్యలో ఉచ్చ, మీనంలో నీచ, అలాగే శుక్రుడు గురువు వచ్చేటప్పటికి కర్కాటకంలో ఉచ్చ, మకరంలో నీచ, మకరంలో కుజుడు ఉచ్చ, కర్కాటకంలో నీచ. ఇక్కడ ఒక చిన్న ఇదేమిటంటే నేను చెప్పదలుచుకుంది, వీళ్ళిద్దరికి ఉండేటటువంటి సంబంధాలు ఏమిటి. ఇప్పుడు శని ఉన్నాడు, శని తులలో ఉచ్చ, మేషంలో నీచ. అదే రవి వచ్చేసేటప్పటికి తులలో నీచ, మేషంలో ఉచ్చ. ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని ఆలోచించగలిగితే మరొక కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి ఇందులో. ఇప్పుడు కుజుడికి గురువుకున్న సంబంధం ఏంటి? కుజుడు ఇక్కడ మకరంలో ఉచ్చస్థితిలో ఉండడం, అలాగే శుక్రుడు మీనంలో ఉచ్చస్థితిలో ఉండడం, అదే బుధుడు. అంటే ఇవి రెండు ఏ రకమైన సంబంధాలు తెలియజేస్తాయంటే, శుక్రుడు విలాసాన్ని ఇస్తాడు, విలాసవంతమైనటువంటి వస్తువుల్ని ఇస్తాడు. బుధుడు బుద్ధి జ్ఞానాన్ని పెంచుతాడు. ఇవి రెండు పరస్పరము విభిన్నమైనటువంటివి. ఈ విభిన్నమైనటువంటి వాటికి ఒకటి ఉచ్చలో ఉంటే ఒకటి నీచలో ఉంటుంది. ఇది మనకు తెలియాలి. అలాగే సూర్యుడు శని తీసుకున్నప్పుడు ఒకడు పూర్తి వెలుగు, ఒకడు పూర్తి తమస్సు. కాబట్టి పూర్తి వెలుగు ఉచ్చ స్థితిలో ఉన్న చోట అక్కడ తమస్సు నీచ స్థితిలో ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడు మనం గ్రహం ఎక్కడుంది అనేది వెంటనే తెలిసిపోతుంది మనకు. ఆ తెలిసినప్పుడు ఆ గ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంది, అది ఏ రకమైనటువంటి, ఇప్పుడు ఇందాక చెప్పారు సురేష్ కుమార్ గారు చాలా అద్భుతంగా, ఆ దశ పరాశరుడి యొక్క దశ ఏ నడుస్తుంది, దశలో ఎవరు ఏ దశల్లో ఎట్లాంటి ఫలితాలు ఇస్తారు అనేది కూడా మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దశలు చూసుకోవాలి, నీచభంగం జరిగిందా చూసుకోవాలి, తర్వాత మిగతా గ్రహాలు అన్ని కూడా ఎలా ఉన్నాయి, శుభగ్రహాల యొక్క ఫలితం ఎలా ఉంది చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవడం ద్వారా మనం దాన్ని అధిగమించి దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి అనేటటువంటిదే మొత్తం మీద ఉన్నటువంటి లక్ష్యం. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు అన్నగారు. కరెక్ట్. మామూలుగా ఇప్పుడు మన గురుగారు చెప్పినట్టుగా ఇవి జతలుగా ఉన్నాయి.
శని రవి, గురువు కుజుడు, బుధుడు శుక్రుడు, 3 రెళ్ళు 6 అయిపోయినాయి. ఒక్కడు మిగిలింది చంద్రుడు. ఆయనకి జోడీ లేదు. ఆ జోడీ లేనందుకు ఎందుకు అంటే మనసుకు జోడీ లేదు. అదే మనసుకు జోడీ లేదు కాబట్టి మనసుకి వేరే ఇంకొక గ్రహం ఎందుకు రాలేదు. గురువుని కుజుడిని చూసుకుంటే గురువేమో వివేకం, కుజుడేమో శక్తి, తొందరపాటు, శక్తి అదంతా. అంటే తొందరపాటు శక్తి ఉండే చోట వివేకం పనిచేయలేదు. వివేకం పనిచేస్తున్నప్పుడు తొందరపాటు తగ్గే ఉంటుంది. ఇంతకుముందు మన గురుగారు చెప్పినట్టుగానే ఇవి పరస్పరం విరుద్ధంగా ఉండేటువంటి గ్రహ శక్తులు. అలాగని మనకి అనుకూలంగా ప్రతికూలంగా అనేది వేరే విషయం. ఆ రెండు అతి మిత్రులు. బుధుడు శుక్రుడు మిత్రుడే, గురువు కుజులు మిత్రులే, ఒక రవి శని మాత్రమే శత్రువు. ఆ క్రమంలో మనం ఇప్పుడు మన గురుగారు చెప్పినట్టుగా మనం ఇది చదువుకుంటున్నప్పుడు ఉచ్చ నీచలు గ్రహ కారకత్వాలు చదువుకుంటున్నప్పుడు ఇది కొంచెం మంచిగా ఆలోచించాలి. మన ఆలోచన పెట్టాలి, పదును పెట్టాలి. ఊరికే పుస్తకాల్లో ఉచ్చ అంటే అది, నీచ అంటే అది అని అలా తీసుకోకుండా ఆ గ్రహశక్తుల యొక్క కారకత్వాల కారణంగా ఈ ఉచ్చ నీచల వల్ల ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అలాగని ఇవి అదే డిగ్రీలో ఉచ్చ నీచలు లేవు. ఆ డిగ్రీలు మళ్ళీ మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు కూడా గుర్తించాలి. సో ఈ విధంగా మనం నీచపడేటువంటి క్షేత్రాలు మనకు తెలుసు కాబట్టి ఆయా గ్రహాలు ఆయా క్షేత్రాలలో కనుక జాతకంలో ఉన్నట్టయితే అప్పుడు మనం మన సురేష్ గోపాల్ గారు చెప్పినట్టుగా ఆ స్టెప్స్ తీసుకోవాలి. ఆ గ్రహానికి ఏమేం బాధ్యత ఉంది, ఆ జాతకంలో ఆ గ్రహానికి ఉన్న బాధ్యత ఇంపార్టెంట్. బాధ్యత అంటే అది ఏ భావానికి సూచిస్తుంది, ఏ భావ కారకత్వం అయింది, ఏ భావాధిపతి అయింది. ఆ భావాధిపతి అయితే అతనికి దాని దిశలో ఏం జరగబోతుంది అని మనం చెప్పడానికి పెద్ద ఇబ్బంది కలగదు. సో ఈ విధంగా మంచి విశ్లేషణాత్మకంగా దీన్ని చూసేందుకు అవకాశం కలుగుతుంది మనకు. అనలిటికల్ అప్రోచ్ మనకు కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్స్ మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంచి పాయింట్స్ తీశారు అన్నగారు. నమస్కారం, ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ముందుకు రండి, చెప్పండి. మీకు తెలిసింది ఏదైనా చెప్పండి, ఏం పర్వాలేదు. సార్ మన సిఎస్ రావు గారికి అవకాశం, వారికి ఓపిక ఉంటే కొంచెం ఏమైనా కొంచెం చెప్పమనండి సార్. కొంచెం టిప్స్ అడ్వాన్స్ చెప్తారు. చెప్తున్నారు కదా, చెప్పనండి పెద్దలు. చెప్తారు. నేను చెప్తా చివరికి. నేను మాట్లాడతాలేండి ఇవాళ. థ్యాంక్ యూ. మాట్లాడాలి, మీరు మాట్లాడకపోతే కష్టం అవుతుంది, మాకు మాట్లాడాల్సిందే. ఇంకా అందరి మన గురుగారు మనల్ని నాది కొంచెం విపరీత ధోరణిలో ఉంటుంది, అందుకని చివరిలో చెబుతా. ఎంకరేజ్ చేయాలి, మిగతా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి రండి, ముందుకు రండి, మాట్లాడండి. చెప్పనా? ఇవ్వండి, ఎవరన్నా ఇవ్వండి, మాట్లాడి. కొత్త వాళ్ళని, పిల్లవాళ్ళని, చిన్న వాళ్ళని మాట్లాడినివ్వండి. ముందుకు రండి, ఇంతమంది మిత్రులు ఉన్నారు కదా కార్యక్రమంలో. చెప్పండి, ముందుకు వచ్చి చెప్పండి. గురువులందరికీ నమస్కారం. నేను ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పాలి, అందరూ చెప్పాలనే మనం అడిగేది. నేను చాలా బాగా చెప్పారు సురేష్ గారు, అందరూ ఈరజ్ గారు, అందరూ బాగా చెప్పారు. గురువు గారు ఇప్పుడు వెంకటరామ శాస్త్రి గారు కూడా, ఆయన కూడా బాగా చెప్పారు. శర్మ గారు అన్ని పాయింట్స్ చాలా మటుకు సురేష్ గారు బాగా కవర్ చేశారు. పాయింట్స్ అన్ని అసలు పూర్తి ఎగ్జాస్టివ్ గా చెప్పారు ఆయన. అన్ని విషయాలు, అన్ని రంగాల్లోనూ నిత్యత్వం అనేది ఎట్లా పనిచేస్తుంది, దాని భంగం కూడా ఎట్లా అందులోంచి బయటపడతారు అని చెప్పేసి. ఒక ప్లానెట్ నీచపడిందంటే ఓన్లీ ఏదో కారకత్వాల్లో ప్రాబ్లం వచ్చి తర్వాత అన్ని బెటర్ అవుతాయి అన్నట్టుగా కాకుండా, అది మన జీవితంలో ఏ ఏ రంగాల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది, నీచ ప్లానెట్ యొక్క ప్రభావం అనేది బాగా చెప్పారు. ఇదేంటంటే నేను కూడా చూసాను, చాలా నీచత్వం ఉన్నప్పుడు ఏంటంటే చాలా లోగా ఉంటుంది. ఆయన చెప్పినట్టు చాలా లోగా ఉంటుంది ఫీలింగ్. ముఖ్యంగా అనుభవం కంటే కూడా, ఫిజికల్ అనుభవం కంటే కూడా మెంటల్ గా ఆ ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ చాలా, ఆ విషయంలో ఆ పర్టికులర్ ఏ భావాలకి అధిపతో ఆ గ్రహము, నీచపడిన గ్రహము ఏ భావంలో ఉన్నారో అట్లాంటి విషయాల్లో చాలా వీక్ గా అనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్. కానీ మెల్లిగా అది ఎంత ఒకసారి టూ మచ్ గా ఒక రకంగా క్రషింగ్ ఎక్స్పీరియన్స్ లాగా వస్తుంది అనమాట.
క్రషింగ్ లాగా అనిపిస్తుంది, చాలా నెగిటివ్ గా అనిపిస్తుంది. కానీ తర్వాత మెల్లిమెల్లిగా అందులోంచి కొద్ది కొద్దిగా బయటపడతారు. అంటే నేను అనుకోవడం ఏంటంటే కేవలం ఆ దశలోనే కాదు, వాళ్ళ లైఫ్ మొత్తంలో స్టార్టింగ్ లో ఎక్కువ నీచత్వం అనుభవించి మెల్లిమెల్లిగా అందులోంచి అన్ని రంగాల్లోంచి అందులోంచి ఆ భావకారకత్వంలోంచి ఆ భావం ఆ గ్రహం ఇచ్చే నీచత్వంలోంచి నెమ్మది నెమ్మదిగా బయటపడి టువర్డ్స్ ఉన్నతి వైపు వెళ్తారు వాళ్ళు. అది అనిపించింది అనమాట నాకు. నేను చూస్తున్న దాన్ని బట్టి నాకు అనిపించింది. చాలా రంగాలు టచ్ చేశారు, ఇంకా పెద్దగా చెప్పాల్సింది కూడా ఏం లేదు. ఆధ్యాత్మికంగా కూడా రిలేషన్షిప్స్ లోను, ఆధ్యాత్మికంగా హెల్త్ విషయాల్లోనూ, ఇంకా ఆర్థికము, చదువు, ఇవన్నీ నేమ్ అండ్ ఫేమ్, ఇవన్నీ నార్మల్. ఈ ముఖ్యంగా ఈ విషయాల్లో కొంచెం డీప్ కదా ఇవన్నీ కూడాను. నేమ్ అండ్ ఫేమ్, ఆర్థిక విషయాలు, అవన్నీ కూడా అవుట్ సైడ్ విషయాలు. అవన్నీ వాటిల్లో ఎట్లయినా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ విషయంలో లోపల వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ స్పిరిచువాలిటీ, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సోల్ లెవెల్లో ఎన్హాన్స్మెంట్, అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా జరుగుతాయి. ఈ నీచపడిన ప్లానెట్ భంగం అయినప్పుడు, నీచత్వం భంగం అయినప్పుడు కలుగుతుంది అని నాకు అనిపించింది నేను చూసిన దాన్ని బట్టి. అండ్ అది ప్రూఫ్ కూడా ఆయన సురేష్ గారు చూపించారు, బాగా అనిపించింది. బట్టి చెప్దాం అనుకున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ధన్యవాదాలమ్మా. మంచి పాయింట్స్ చెప్పారు మీరు కూడా. మనకి నేర్చుకుంటున్నప్పుడు చూడాల్సిందే. మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 12 లగ్నాలు ఉన్నాయి. రవి లగ్నాలు, చంద్ర లగ్నాలు, సూర్య లగ్నాలు అనుకుంటే రవి లగ్నం పక్కన పెడితే చంద్రలగ్నం, జన్మ లగ్నం 12 24 లగ్నాలు. ఒక్కొక్క లగ్నానికి 9 గ్రహాలు. అలా కాంబినేషన్ చూసుకుంటే 12 9 108 కాంబినేషన్స్ మనకు ముందే కనబడుతుంటాయి. కాంబినేషన్స్ తో మనం ఒక జాతకాన్ని చూడొచ్చు, ఏ గ్రహం ఇచ్చబోతుంది, ఏ గ్రహం చేయలేదు అని. ఆ గ్రహము ఆ లగ్నానికి ఏ భావాధిపతి మనం చూసుకుంటూ అసలు నీచభంగ రాజయోగానికే మనం ఒక చిన్నపాటి గ్రంథం రాయొచ్చేమో అనిపిస్తుంది. ఏ భావాధిపతి నీచపడ్డారో, ఏ భావంలో ఉంటున్నారో, ఏ ఏ రాశ్యాధిపతి, ఏ భావాధిపతి వల్ల వీళ్ళకి నీచత్వం భంగం అవుతుందో ఈ గ్రహానికి, అది ఎఫెక్ట్ హెల్ప్ వస్తుంది అనమాట. అక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది. ఆ భావాల ద్వారా వీళ్ళకి సపోర్ట్ వచ్చి ఈ నీచత్వం భంగం అవుతుంది. మంచి మనం పరిశోధించదగినటువంటి విషయం ఇది. అన్ని అలా చూసుకుంటూ వెళ్దాం. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు సార్, అది కూడా బాగుంది. ఇప్పుడు ఒకటి నెగటివిటీ, ఒకటి పాజిటివిటీ, ఒకటి చీకటి, ఒకటి వెలుగు అని. ఇట్లా నీచపడిన ప్లానెట్ యొక్క చీకటిని భంగం చేస్తున్న ప్లానెట్ యొక్క వెలుగు బయటికి తీసుకొస్తుంది అనమాట. అది బెనిఫిట్ వాళ్ళకి వస్తుంది దానివల్ల. అది ఆ పాయింట్ చాలా బాగుంది, చెప్పిన పాయింట్ కూడా. ఇంకా రండి మిత్రులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. చెప్పండి సార్. నేను ఆల్రెడీ నా పేరు శంకర్ నారాయణమూర్తి కైపా, నేను మీ స్టూడెంట్ ని. నేను ఒక చిన్న పాయింట్ రాసి పెట్టుకుంటే ఆల్రెడీ ఫస్ట్ సత్య గారు వచ్చేస్తుంది, చాలా స్ట్రాంగ్ విత్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఏదైతే కానీ మకర రాశిలో వచ్చేసిన గురుడు వచ్చేసి నీచి పడినప్పుడు వచ్చేసిన ఆ రాశాధిపతి వచ్చేసిన శని నాకు టెక్స్ట్ బుక్ లో ఉండేది, నేను రాసి పెట్టుకున్నాను. నేను ఆ శని అక్కడ కలిసి ఉంటే కనుక వచ్చేస్తే ఆ నీచం భంగం అయ్యి వచ్చేసి చక్రవర్తి అవుతాడని రాసి పెట్టుకున్నాను సార్. నేను వచ్చేసింది ఇలా మొదలు పెట్టి నేను ఫస్ట్ టైం వచ్చేస్తాను. నమస్కారం అండి. చక్రవర్తి అవుతాడు అని క్లాసిక్ లో రాసుంటే అతను వెళ్ళి వెంటనే చక్రవర్తి ఏం కాడు, కానీ భంగం అవుతుంది, ఆ నీచం భంగం అవుతుందని యోగం వస్తుందని రాస్తుంది. ఇంకొక వైపు వెళ్ళిపోతాడు, తనకి ఈ ఇటువైపు నుంచి కాకుండా అటువైపు ఉచ్చలో ఉండిపోతాడు. ఏ విషయం మళ్ళీ ఆ మకర రాశి ఏ భావము దాన్ని బట్టి మళ్ళీ ఆ భావాలను బట్టి వాటిని బట్టి వెళ్తుంటుంది అనమాట. కానీ ఏదైనా చక్రవర్తి అవుతాడని క్లాసిక్ లో రాసినంత మాత్రాన అతడు ఏదో ఎలక్షన్ లో గెలిచిపోయి ఏదో చేస్తాడని కాదు, అతని జీవితంలో చక్రవర్తి లాగా ఉంటాడు. నమస్కారం సార్. సార్ నమస్కారం. చెప్పండి.
చెప్పండి సత్యనారాయణ గారు. కంపానియన్ మోడ్ లో వచ్చారు, అందుకే రాలేకపోయారేమో. సార్ నమస్కారం, సూర్యనారాయణమూర్తి గారు. నమో నమః. సార్ రాండి, చెప్పండి, మీరు కావాలి. మీరందరూ ఎవరు కనపడడం లేదు ఈ మధ్య. బయట ఉన్నాను. ఎనీవే టాపిక్ బాగుంది కాబట్టి చాలా చక్కగా ఇప్పుడు ఇది జరుగుతున్నాయి. సభకి నమస్కారం అండి. శ్రీ శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. నీచభంగ రాజయోగం అసలు ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఆయన అన్నట్టు చక్రవర్తి అయిపోతారు, రాజులు అయిపోతారు అంటే అందరూ చక్రవర్తులు, అందరు రాజులు ఎక్కడ అయిపోతారు? ఏంటంటే ఆ నీచభంగం కలిగినప్పుడు నా దృష్టిలో అది కంప్లీట్ గా కూడా ఒక మెటీరియల్ యోగం అండి. అంటే భౌతికత్వానికి సంబంధించిన యోగం. భౌతికంగా వ్యక్తి కొంతవరకు ఫ్లరిష్ అవుతాడు ఆ నీచభంగం జరిగినప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీరు ప్రతి గ్రంథంలోని డిఫరెంట్ గా చెప్పుకుంటూ వెళ్ళారు. కొంతమంది లగ్నం చెప్పారు, కొంతమంది నవాంశులు చెప్పారు, కొంతమంది ఏమో చంద్రుడి నుంచి కేంద్రంలో ఉండాలి, ఆ నీచం పొందిన గ్రహం ఉన్న రాశ్యాధిపతి అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆ నీచ పొందిన గ్రహం తాలూకు రాశ్యాధిపతి కలిసి ఆ నీచ గ్రహం ఉంటే అది భంగం అవుతుంది. ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇంకా విచిత్రంగా మీరు ముందుకెళ్ళారంటే కుమారస్వామీయం అని ఒక గ్రంథం. అందులో ఇంకా విచిత్రంగా ఏం చెప్తాడంటే నీచ పొందిన గ్రహం ఉండే రాశ్యాధిపతి ఈ రాశికి సప్తమంలో ఉండాలి. అంతేకాకుండా ఆ సప్తమంలో ఉన్న ఆ సప్తమ రాశ్యాధిపతి చంద్రుడు నుంచి కేంద్రంలో గాని, లేకపోతే ఈ నీచపడ్డ గ్రహం నుంచి కేంద్రంలో గాని ఉండి గురువు తాలూకు వర్గంలో ఉంటేనే నీచభంగం జరుగుతుందని పెద్ద కండిషన్ పెట్టేశాడు కుమారస్వామి. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ స్టాండర్డ్ బుక్సే, వీళ్ళు రాసినందరూ కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఫ్లరిష్ అయి రాసినవే. సో ఇక్కడ ఏమవుతోందంటే మనకి నీచ పొందిన గ్రహం ఆ భంగం జరిగినప్పుడు ఎన్ని ఎక్కువ కండిషన్స్ సాటిస్ఫై అయితే అంత ఎక్కువ యోగం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఆయన ముష్టోడు ఉన్నాడు, ఆ ముష్టివాడి జాతకంలో నీచ భంగం జరిగింది అనుకోండి, వాడు అద్భుతమైన అంటే ఆ వాళ్ళల్లో ఆ అసోసియేషన్ లో సెక్రటరీ ప్రెసిడెంట్ అయిపోతాడేమో, అది ఉంటుంది. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి జాతకంలో చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు, నీచలో పడ్డాడు, కుజుడితో కలిశాడు, నీచభంగం జరిగింది. అయితే దానివల్ల ఆయన చక్రవర్తి భారతదేశానికి వచ్చిందా అంటే ఆయన హారోస్కోప్ లో అఖండ సామ్రాజ్యపతి యోగం ఉంది కాబట్టి ఈ యోగం దానికి యాడ్ అయింది, అయ్యి ఆయన అక్కడ కూర్చోబెట్టింది. సో కేవలం నీచభంగం జరిగితే ఏంటంటే వ్యక్తి తాలూకా ఇబ్బందులు పడుతుంటే ఆ కండిషన్ అయితే మటుకు డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది మెటీరియల్ గా. ఇంకొకటి ఏంటంటే ఈ నీచభంగం జరిగిన వాటి మీద అనేకమైన హారోస్కోప్ చూసిన తర్వాత ఒకటి మటుకు నేను కన్ఫర్మ్డ్ గా చెప్పగలను. నీచభంగం జరిగితే సపోజ్ ఒక్కొక్క హారోస్కోప్ తులాలగ్నం, కుజుడు దశమంలో నీచులో ఉన్నాడు, కొన్ని గ్రంథాలు చెప్పిన దాని ప్రకారం లగ్న కేంద్రంలో ఉన్నాడు కాబట్టి బాగా బ్రహ్మాండంగా ఉండిపోవాలి, న్యాయంగానం అది అయిపోవాలి, నీచభంగం జరగాలి. గురువు కూడా మీకు లగ్న కేంద్రంలో ఉన్నాడు, చాలా బాగుంది, సో నీచభంగం జరిగింది. కానీ ఆ కుజమహాదశ 7 ఏళ్ళు కూడా ఆ వ్యక్తి పడని పాటలే లేవు. దశమంలో నీచగ్రహం పడిపోయేటప్పటికి ఆ జాబులు మారుతూనే ఉన్నాడు. ద్వితీయానికి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ అతను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఏ భావం తాలూకా అధిపతి నీచలో పడుతున్నాడో ఆ భావానికి సంబంధించిన మెటీరియల్ ప్రాస్పెక్టివ్ ఉండొచ్చు, కానీ ఆ భావానికి తగిన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ మటుకు దెబ్బతిన్న చాలా వరకు నేను అబ్జర్వ్ చేశాను. ఇది మేబీ అందరూ ఎక్విప్మెంట్స్, లేకపోతే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ నేను చెప్పాను. దీన్ని ఒకసారి మన గురువులందరూ కూడా ఒకసారి దీన్ని పరిశీలిస్తే, మన సురేష్ కుమార్ గారు కానీ సత్యనారాయణ గారు కానీ ఒకసారి ఈ పాయింట్ కూడా మీరు చూసి అవును కాదు అని చెప్పి నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత బయట ఉన్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. ఈ అవకాశం వాడికి నమస్కారం. తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తుండండి. కొద్ది ఆదివారాలు ఫ్రీ చేసుకోండి మీరు, లేకపోతే మళ్ళీ చాలా రోజుల నుంచి అవ్వలేదు మనకి మళ్ళీ ములాఖత్. ధన్యవాదాలు ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారికి. ఇంకా మన బాపిరాజు గారు మీరు చేయెత్తారు, చెప్పండి సార్. బాపిరాజు గారు
ఇంతకుముందు సత్యనారాయణ గారు కూడా వచ్చారు, బహుశా మళ్ళీ వచ్చే ఉంటారు. నమస్కారం అండి, నా పేరు బాపిరాజు అండి. చెప్పండి బాపిరాజు గారు. అంటే నేను నా ఈ 2 సందేహాల గురించి అడుగుతున్నాను. ఇప్పుడు నీచ పడ్డ గ్రహం లగ్నాధిపతితో కలిస్తే, ఆ లగ్నాధిపతి ఒకవేళ ఉచ్చులో కనుక ఉంటే దాని పరిస్థితి ఏమిటి? నాదేమో కన్యా లగ్నం, శుక్రుడేమో లగ్నంలో ఉన్నారు, బుధుడు కూడా లగ్నంలో ఉన్నారు. అలాంటి పరిస్థితి ఏంటి? రెండవ సందేహం ఏంటంటే, జాతకంలోనేమో ఉచ్చులో ఉన్నారు, నవాంశలోనేమో నీచులో ఉన్నారు అన్నమాట. అలాంటప్పుడు ఎలాంటి ఇది ఉంటుంది? ఈ 2 సందేహాలు గురించి అడిగానండి. నమస్కారం. చాలా మంచి సందేహాలు. మొట్టమొదటి పాయింట్, లగ్నాధిపతితో ఉన్నంత మాత్రాన ఏ నీచత్వం భంగం కాదు. లగ్నాధిపతి పిక్చర్లో లేడు. ఏ గ్రహం నీచ పొందుతుందో ఆ గ్రహం యొక్క నీచరాస్యాధిపతి అంటే దాని అధిపతి అప్పుడు లగ్నం అయినప్పుడు లగ్నం అవుతుంది, లగ్నాధిపతి అవుతాడు. అలాగే ఉచ్చరాస్యాధిపతి, వీళ్ళిద్దరితోనే సంబంధం ఉంటుంది. దాని ప్రకారం చూసుకోవాల్సి ఉంటుంది. రెండవది, నవాంశలో ఈ జాతకంలో రాశిచక్రంలో ఉచ్చలో ఉండి నవాంశలో నీచ పొందితే ఏమిటి అన్నప్పుడు, యాక్చువల్గా నవాంశలో ఎలా ఉంది అని చూసేది మనం రాశి చక్రంలో గమనించిన తర్వాత చూస్తాం. అందువల్ల అక్కడ ఆ గ్రహం బలం చూస్తున్నప్పుడు ఆ బలం తగ్గిపోతుంది. మామూలుగా మన షడ్బలాలు గణించినప్పుడు, క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ గ్రహానికి బలం తగ్గుతుంది. అందువల్ల దాని ప్రకారం మనం ప్రిడిక్షన్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది. బలం తగ్గుతుంది. మన వర్గ చక్రాల్లో కనుక గ్రహాలు నీచలోకి వెళ్ళిపోతే బలం తగ్గుతుంది. అంటే సూక్ష్మ స్థితిలో వాటికి బలం లేనట్టుగా తెలుస్తుంది అనమాట. మీకు లగ్నంలో బుధుడు ఉన్నాడు, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు నీచ పొందినా దానికి అది పోతుంది, అక్కడ నీచ భంగం అవుతోంది. ఎందుకంటే బుధుడు అక్కడే ఉన్నాడు, శుక్రుడు అక్కడే ఉన్నాడు అన్నారు కాబట్టి అది నీచ భంగం అవుతుంది. దాని తర్వాత ఇంకా మిగతా విషయాలన్నీ మనం ఇంతకుముందు మన గురువులు చెప్పినట్టుగా మనం గమనించుకోవాలి. ధన్యవాదాలు. సత్యనారాయణ గారు వచ్చారా? మళ్ళా కంపానియన్ మోడ్లో వచ్చారు, అందుకే మళ్ళీ వెళ్ళిపోయినట్టుంది. వస్తే మరి రండి, మాట్లాడండి. చందూరావు గారు మాట్లాడండి. పెద్దలకు గురువులకు నమస్కారం అండి. నేను ఈ నీచభంగ రాజయోగం విషయంలో ఒక విషయం విన్నానండి. ఈ నీచభంగం జరిగే తాలూకు అంటే శుభ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అని చెప్పంటే, శుభ ఫలితాలు కానీ లేదా రాజయోగ ఫలితాలు కానీ వాడికి వయసు ఆల్మోస్ట్ అలా అయిపోయింది అంటే యవన దశ ఇవన్నీ దాటిపోయిన తర్వాతనే వస్తాయి. వారు రాసినవి ఎలా ఉన్నాయంటే, అనుభవించే ఆసక్తి ఆ శక్తి ఆ వయసులో ఉండదు, ఆ వయసు చూసుకొని వస్తాయట. నాకు తెలిసిన ఒక కేసు ఏమిటంటే, అతను బ్యాంకులో పనిచేసేవాడు. ఆదివారం వచ్చిందంటే శ్రీశైలము, భైరవకొన ఇటువంటి ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. అతను రిటైర్ అవ్వటానికి కొంచెం ముందు మొదలైంది. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే కనుక, వారంలో 3 రోజులు డయాలిసిస్కి వెళ్తాడు. ఆ డయాలిసిస్కి అపార్ట్మెంట్ నుంచి కాలు కిందకు పెట్టేటప్పటికే కారు రెడీగా ఉంటుంది. ఆ కారులో హాస్పిటల్కి వెళ్తే, అది కూడా మెడికవర్, మంచి 5 స్టార్ హాస్పిటల్, హోటల్ కంటే కూడా బాగుంటుంది. దేవకన్యలు లాంటి నర్సులు, బ్రహ్మాండంగా చదువుకున్న ఎంఎస్లు, ఎండీలు అటువంటివి చేసిన డాక్టర్లు, వాళ్ళ పర్యవేక్షణలో ఓ 3 గంటల సేపు ఏసీలో కూర్చొని సేద తీరి మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్తాడు. మళ్ళీ అదే కారులో పక్కన అటెండెంట్, వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ కూతురు అల్లుడు ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్తాడు. టైం ప్రకారంగా అతని జీవితంలో రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మాత్రమే తింటున్నాడు. ఉదయం ఏదో పలానా టైంకి టిఫిన్, పలానా టైంకి లంచ్, పలానా టైంకి స్నాక్స్, పలానా టైంకి డిన్నర్ అనేది. అంతకుముందు జీవితంలో ఎప్పుడూ లేదు. ఎటో వెళ్తూ ఉండేవాళ్ళు పుణ్యక్షేత్రాలకు. అయితే అంత భక్తి తత్పరుడికి ఇటువంటిది ఎందుకు వచ్చినది ఆ క్వశ్చన్ పక్కన పెడితే, ఈ రాజయోగం మాత్రం బ్రహ్మాండంగా పట్టింది. దిగితే 4 చక్రాల వాహనంలోనే వెళతాడు. డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. అనుకోకుండా పనిచేసిన బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఏమంటారు ఇన్సూరెన్స్తో దర్జాగా నెలకు 60-70 వేల రూపాయల దాకా ప్రశాంతంగా ఖర్చు పెట్టేసుకుంటున్నాడు. ఏవి చేతిలోంచి పైసలు పోవట్లా. చేతిలోంచి మహా అయితే 2-3 వేలు ఖర్చు పెడతాడేమో. అంత బ్రహ్మాండంగా ఉంది. కానీ రోగం,
ఇది కూడా బహుశా విపరీత రాజయోగం కాదు, సారీ నీచభంగ రాజయోగానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఏమో అని చెప్పి నాకు అనిపించింది. ఆయన తెలవండి. జాతకంలో నీచపడింది ఎవరు అది కూడా చూడాలి కదా. ఏమండి? ఆ జాతకంలో నీచపడింది ఎవరు, ఏ భావాధిపతి, ఎక్కడ, అది కూడా తెలుసుకోవాలి. అతను కుంభ లగ్నం అండి. చంద్రుడేమో వృషభంలో ఉన్నాడు. ఆ కన్యలో శుక్రుడు నీచపడ్డాడు, బుధుడు కన్యలోనే ఉన్నాడు. అంటే బుధుడు స్వక్షేత్రము ప్లస్ బుధుడు అక్కడ ఉచ్చ కూడాను. ఆ ఉచ్చ గ్రహంతో కూర్చున్న శుక్రుడు నీచపడ్డాడు. అస్తమంలో అస్తమమే కదా కుంభం నుంచి. అవునండి. మంచి సమాచారం, మిత్రులు తప్పకుండా చూస్తారు దాన్ని కూడా. మంచి విషయం చెప్పారు, చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు, ఆ శుక్రదశ ఇప్పుడు నడుస్తోందండి, ఇప్పుడు స్టార్ట్ అయిందా మనకి? అవునండి. ఓకే, అది ఆ ఎఫెక్ట్స్ ని, నీచత్వము ఎఫెక్ట్స్ ఇప్పుడు ఆ కిడ్నీస్ పాడైపోవడం అవన్నీ ఇప్పుడు ఎఫెక్ట్ కనిపిస్తున్నట్టుంది. మంచి విషయాలు. ఇంకా ముందు చూడండి, ప్రాక్టికల్ గా మన లైఫ్ లో మనం మీటింగ్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుస్తున్నాయి. ఇప్పుడు చంద్రరావు గారు మంచి విషయాలు చెప్పారు మనకి. ఇది ప్రాక్టికల్ గా కొంచెం మనం పరిశీలిస్తే జాతకాన్ని పక్కన పెట్టుకుంటే తెలిసిపోతుంటుంది. చాలా బాగుంది. ఇంకా మిత్రులు రండి, మాట్లాడండి, చెప్పండి. పార్టిసిపేట్ చేయాలి. ఎట్లా అందరూ మౌనంగా ఉంటే ఎట్లా? మాట్లాడండి. ఏదో ఒక పాయింట్ చెప్పినా చాలు, లేదా ఏది సందేహమైనా అడగండి, ఏం పర్వాలేదు. సందేహం అడిగినా అది మంచి సమాచారం ఇస్తుంది మనకి. గురువుగారు నమస్కారం సార్. చెప్పండి. అసలు నీచభంగం ఎలా జరుగుతుందో అనేది ఇంకా నాకు అర్థం కాలేదు గురువుగారు. అది నా డౌట్. వాటికి ఏ ఏ సందర్భాలలో నీచభంగం జరుగుతుంది, యోగం ఇస్తుంది అనేది గురువులు తెలియజేయాలి అనేది నా డౌట్. మనం అంటే ఆ విషయంగా పడితే అందరూ అవే చెప్తారనే ఉద్దేశంతో ఆ రోజు మనం దీన్ని ఈ రోజు ఎక్కువ తీసుకోలేదు. మామూలుగా ఒక జాతకంలో ఏదైనా గ్రహము నీచ స్థితిలో, నీచ రాశిలో ఉంటే అది నీచపడింది అంటాం. అలా నీచపడిన గ్రహానికి మన సత్యదేవ్ గారు చెప్పినట్టుగా ఇతర గ్రహాల యొక్క సహకారం ఉంటే ఆ నీచత్వం భంగం అవుతుంది. భంగం అవడము అంటే ఆ నీచత్వంలో కలిగేటువంటి ఫలితాలు మరొక వైపుగా అంటే వ్యతిరేకమైనటువంటి వాళ్ళు లభిస్తాయి మనకి. అంటే నీచత్వం జరిగినప్పుడు ఎలాగో మనకి మంచి ఫలితాలు రావు అనుకుంటూ ఉంటాం కదా. ఇంతకుముందు మన సురేష్ కుమార్ గోపాల్ గారు చెప్పినట్టుగా ఒక బలహీనత ఒక బలంగా మారుతుంది. ఇప్పుడు చంద్రరావు గారు చెప్పినట్టుగా అతనికి రోగం వచ్చింది, కానీ ఆ రోగాన్ని నయం చేసుకోవడానికి ఉండే పరిస్థితులు మాత్రం మంచి పరిస్థితులు ఉన్నాయి, బాగా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఆ కంఫర్ట్ రావడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే నీచత్వం భంగం అయితే ఫలితం మారిపోదు, ఫలితపు యొక్క గుణాత్మకతలో మార్పు వస్తుంది. నీచభంగం అయితే మనం ఫలితాన్ని అనుభవిస్తూ బాధపడవచ్చు. అదే నీచ భంగం అయితే, నీచలో ఉంటే నీచ భంగం అయితే ఆ ఫలితాన్ని అనుభవిస్తూ హాయిగా ఉండొచ్చు. బహుశా అట్లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. దానికి కండిషన్స్ ఉన్నాయండి. ఆ నీచత్వం పొందిన గ్రహానికి ఆ రాశ్యాధిపతి కనుక అక్కడే ఉంటే భంగం అవుతుంది, ఉచ్చరాశ్యాధిపతి అక్కడ ఉన్నా భంగం అవుతుంది. 4 కండిషన్స్ ఉన్నాయి మనకి. సురేష్ గోపాల్ గారు కూడా ప్రజెంటేషన్లో పెట్టారు. మనకి ఏ యోగాలకు సంబంధించిన పుస్తకంలో చదివినా ఆ కండిషన్స్ అన్నీ ఉంటాయి. విపరీత రాజయోగం అంటారు దీన్ని. ఆ విపరీత రాజయోగం కింద నీచభంగ రాజయోగం ఉంటుంది, అది మీరు తెలుసుకోవచ్చు. శ్రీలక్ష్మి గారు. సభకు నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. ఇది నాకు చిన్న సందేహం అండి. ఇప్పుడు ఇది నీచభంగం అన్నప్పుడు వర్గోత్తమ చెందిన గ్రహం కూడా అదే ఫలితాన్ని ఇస్తుందా? అంటే వర్గోత్తమం చెందిన గ్రహం నీచబడిన గ్రహం వర్గోత్తమం చెంది ఉన్నా కూడా ఎలాంటి ఫలితం ఇస్తుంది? వర్గోత్తమం ఎక్కడ, దేంట్లో, ఏ చక్రంలో? వర్గోత్తమం అంటే కేవలం నవాంశే కాదు, రాశిలోను నవాంశలోను రెండిట్లో కూడా చంద్రుడు వర్గోత్తమం చెందున్నాడండి. రాశిలోను ఏ వర్గ చక్రంలోనైనా ఆ వర్గ చక్రంలో వర్గోత్తమం అవుతుంది.
కాదు, అన్ని చోట్ల అవుతుంది వర్గోత్తమం. ఆ, నవాంశలో అయినప్పుడు ఆ, ఆ గ్రహము నీచబడింది కదా మళ్ళా. అవును వర్గోత్తమం అయింది అంటే నీచబడినట్టే, మళ్ళా నీచబడినట్టే. అవును నీచత్వం మైక్రో మ్యాక్రో లెవెల్ అయింది. రెండు ఉంది. ఆ, కానీ దానికి భంగం అవడానికి కండిషన్ అది కాదు. ఓకేనండి. భంగం అవడానికి ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో నీచరాశి అధిపతితో ఉండడం, ఆ నీచరాశి అధిపతి మళ్ళీ నవాంశలో ఎక్కడో ఉంటాడు. అవునవును. ఆ విధంగా ఆ అది నీచ భంగానికి కావలసిన కండిషన్స్ ఏవైతే ఫుల్ఫిల్ అవుతాయో దాన్ని బట్టి ఆలోచించాలి. ఇది కేవలం ఓకే వర్గోత్తమంతో సంబంధం లేదు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇంకా యాక్చువల్గా ఇందాక వర్గోత్తమ దానికి ఒక పాయింట్ యాడ్ చేద్దాం. ఇదివరకు ఒక కేసు మనం డీల్ చేసాం ఋతుర్వాణిలో. గురువు 8th హౌస్ లో ఉండి వర్గోత్తమ అవటం వల్ల బాబు హెల్త్ కి ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. సో వర్గోత్తమ అయినంత మాత్రం చేత అది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలని లేదు. మీరు శాస్త్రి గారు చెప్పిన పాయింట్ ఇది. ఈ క్యాన్సిలేషన్ ఇది కాదు రూల్, మిగిలిన రూల్స్ ని మనం అప్లై చేయాలి. తర్వాత ఇందాక నరేంద్ర మోడీ గారి చాట్ లో ఇక్కడ ఈ విపరీత రాజయోగం ఎట్లా పనిచేసింది అంటే ఆయన చాయ్ వాలాగా ఉన్న పరిస్థితుల్లో ఈ విపరీత రాజయోగం పనిచేస్తుంది. అంతేగాని ప్రైమ్ మినిస్టర్ ఇదిగా అట్లా చూడకూడదు. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఇది ఈ యోగం ఉండటం వల్ల ఆ కష్టాలని తట్టుకొని ఎదగటానికి ఉపయోగపడుతుంది. అట్లా ఇంటర్ప్రిట్ స్ట్రెంగ్త్ అవుతుంది, ఒక మంచి స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ వీక్నెస్ కన్వర్టెడ్ టు ఏ స్ట్రెంగ్త్. ఎగ్జాక్ట్లీ. బాగుంది, చాలా బాగుంది. ఇంకా మిత్రులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేనట్టయితే నేను సిఎస్ రావు గారిని వారి జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం, సభకు నమస్కారం సార్. నాది అంతగా ఉండదు, తక్కువే ఉంటుంది. కానివ్వండి. ఏదన్నా గ్రహం చూసేటప్పుడు మనం ఇప్పుడు నీచ అనగానే బలం తక్కువ అనే కానీ దాని గుణం కాదు. గుణం చూడాలంటే వేరే చూడాలి. గ్రహం యొక్క గుణగణాలు అంటే పాపుల శుభుల, తత్కాల పాపుల శుభుల, ఏ భావానికి పాపులు శుభులు, ఆ తర్వాత బలం. ఆ బలం తక్కువనే కానీ నీచ అంటే బలం లేనిదని కాదు. ఆ తర్వాత ఈ బలం చూడటాన్ని మనం షడ్బలాల్లో చూస్తాం జనరల్ గా గ్రహాలకి. ఆ షడ్బలాల్లో ఎంత ఉంది చూస్తే కొంత మటుకు నీచ భంగం అయినట్టే అనుకోవచ్చు. మీరు పుస్తకాల్లో ఉందో లేదో చూసుకోండి, నాకు తెలియదు, మర్చిపోయాను నేను. కనుక ఆ ఏ రకంగా బలం వచ్చింది ఆ గ్రహానికి అనేది ఒక నీచ భంగం అనేది ఒక సూత్రం చెప్పారు. నీచ భంగం అయిపోయి కానీ రాజయోగం పట్టేస్తుంది అనుకోకూడదు. రాజయోగం పట్టాలంటే చాలా మొత్తం చార్ట్ అంతా కావాలి. ఈ ఒక్క గ్రహంతో రాజయోగం పట్టదు, ఏ ఒక్క గ్రహంతోనూ మొత్తం చార్ట్ అంతా కావాలి. అందుకని నీచ అనగానే పరమనీచ అవుతుంది. అందులో అదే రాశిలో పరమనీచ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాడా, పాయింట్ నుంచి బయటకు వస్తున్నాడా ఆ గ్రహం, అందులో కొంత నీచ పోతుంది, ఆ నీచతరం పోతుంది. ఆ తర్వాత ఈ నీచ భంగం అవటానికి చాలా సూత్రాలు చెప్పారు. చాలా సూత్రాలు ఎన్ని ఉన్నా కానీ దానికి వేరే రకంగా ఇబ్బందులు ఉంటాయి. ఇందాక గురువు గారు చెప్పారు, సూర్యనారాయణ గారు, ఒక ఆర్థికంగా బాగుంటే ఇదిగా బాగుండదు, స్పిరిచువల్ గా బాగుండదు, స్పిరిచువల్ గా ఉండదు, ఈ రకంగా కూడా ఉండదు. శని నీచలో ఉన్నాడు, రవి కూడా నీచలో ఉన్నాడు, పరస్పర దృష్టి ఉంది, భంగం అయిపోయింది అన్నాం. భంగం అయిపోయిందంటే ఐఏఎస్ ఆఫీసర్లు బాగా ఉన్నారు, వాళ్ళు చాలా బాగున్నారు ఆ భాగ్యం. కానీ అందులో వచ్చే నష్టాలు ఏంటంటే వాళ్ళ పిల్లలకి ప్రాస్పరిటీ ఉండదు. ఇది కేస్ స్టడీస్ ఉన్నాయి, బాగా ఎస్ట్రాలజికల్ మ్యాగజైన్లోనే కేస్ స్టడీస్ ఉన్నాయి. పిల్లలకు ప్రాస్పరిటీ ఉండదు. అది మనం వీటితో చెప్పకూడదు, ఆ పిల్లల జాబ్ చూసి చెప్పాలి. కానీ వాళ్ళు కామెంట్ చేశారు అందులో. ఇట్లా ఈ రకంగా ఏదో రకంగా వేరే రకంగా ఇబ్బందులు ఉంటాయి. బలం చాలటం లేదు అనేదే తప్ప ఆ బలం ఉంటే ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేది ఆ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ వేరే ఉంటుంది, మళ్ళా అది చూసుకోవాలి. అందుకని న్యాచురల్ బెనిఫిక్ తత్కాల బెనిఫిక్ మెలిఫిక్, అప్పుడు బలం చూసేది ఎంత మా వస్తుంది ఫలితం. మనకి పూర్తి ఫలితం వస్తుందా? పూర్తి ఫలితం ఎవరికీ రాదు, వేరే గ్రహాలు పట్టుకుంటూనే ఉంటాయి. ఆ దశాభుక్తుల్ని బట్టి కానీ గోచారాన్ని బట్టి కానీ 100% ఎవరికి రాదు. మన ఏదో మోడీ గారు సుఖంగా ఉన్నాడు అనుకుంటున్నాం, ఆయనకి నిద్ర ఉండలేదు అసలు, 24 గంటలు చాలటల్లా ఆయనకి. ఏంటి
తర్వాత ఆయనకి ఏదో రాజయోగం పట్టింది అనుకుంటున్నావు. ఎంత కష్టాలు పడితే పడుతుంది, అందులో మనం 4వ వంతు పడ్డా మనకి వచ్చేస్తుంది రాజయోగం. ఆ ఫస్ట్ టైం పడ్డం కదా మనం అసలు అది వదిలేస్తాం, ఆ ట్రాఫిక్ వదిలేసి వేరే ట్రాఫిక్కి వెళ్తాం, వెనక్కి వెళ్ళిపోతాం, ట్రాఫిక్ కంజెషన్ వస్తాం, ముందుకు వెళ్ళాలని చూడడం. అందుకని అంత తేలిగ్గా కాదు, మొత్తం ఓవరాల్ చార్ట్ గా వాడి యోగాలు అన్నీ చూడాలి. ఒక్క గ్రహం ఇంత మాత్రాన వాడికి పెద్ద రాజయోగాలు ఏం రావు. ఆ వచ్చింది ఏదో సుఖం ఉంటుంది అనమాట, అంతే. ఆ కాస్త సుఖపడతాడు. ఇందులో వచ్చేసి ఈ భావబలం, ఏ భావంలో ఉన్నాడు, ఏ భావాధిపతి, ఆ భావబలం చూసుకోవాలి. గ్రహబలంతో పాటు ఓన్లీ గ్రహబలంతో కాదు, మనకి గ్రహబలాలు అంటే షడ్బలాలు చెప్పేస్తాయి. ఆ భావబలం, వాడు స్థితి పొందిన భావబలం, ఇవన్నీ చూసుకోవాలి. ఆ టైమింగ్ ఆఫ్ ఈవెంట్, యోగ భంగమైనా కాకపోయినా ఆ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ ఏంటి చాలా ఇంపార్టెంట్. ప్రతి యోగానికి శుభయోగాలకి భంగాలు ఉంటాయి, అశుభయోగాలకి భంగాలు ఉంటాయి. అవి భంగమైనప్పుడు టైమింగ్ ఆఫ్ ఈవెంట్ ఏమిటి, ఎప్పుడు ఫలిస్తుంది అది అనేది వేరే పాయింట్ అన్నమాట. ఆ ఫలించేసరికి ఏ భావంతో వస్తుంది, అప్పుడు వాడికి వయసు ఎంత వస్తుంది, ఆ వయసుకి ఆ భావం సరైందా కాదా, అది ఈ రకంగా ఆ ఫలితాలు చూసుకోవాలి. కేవలం బిగినింగ్ లో చదవాలి, చెప్పినవన్నీ ఇప్పుడు అన్ని బాగున్నాయి, ఇంకా చదవాల్సినవి ఉన్నాయి. నీచ భంగం అనే దాని మీద, నీచ మీద, ఉచ్చ మీద చదవాల్సిందే. ఉచ్చ నీచలు అనేవి ఒక స్పెసిఫిక్ పాయింట్సే, వాటి స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేదే తప్ప అవి అంత మాత్రాన వాళ్ళే గొప్ప వాళ్ళు అయిపోవాలి. అక్కడ ఆ రొటేషన్ లో ఆ పాయింట్ దగ్గర వస్తారు అక్కడ, అంతే. అసలు ఎగ్జాల్టేషన్ కి ఆపోజిట్ వే నీచ అని పెట్టారు. ఎగ్జాల్టేషన్ ఎందుకు వచ్చింది అసలు? మకరంలో కుజుడు ఎగ్జాల్టేషన్ అన్నారు. మకరం దశమం, న్యాచురల్ జోడియక్ లో దశమం కర్మస్థానం. కర్మ కారకుడు రవి, శని కర్మకారకుడు కారకత్వాల్లో. ఆ స్థానం మకరానికి వచ్చింది. అక్కడ కుజుడికి ఎందుకు వచ్చింది? కర్మ నివృత్తి అవ్వాలంటే ప్రతివాడు కష్టపడి పని చేయాలి. పని చేయడానికి ఎనర్జీ కావాలంటే రాజసిక్ ప్లానెట్ మార్స్కి వచ్చింది. అక్కడ ఎగ్జాల్టేషన్ మార్స్కి ఎందుకు వచ్చింది? శని దాంట్లో ఆ లాజిక్ అది. ఆ మార్స్ నుంచి 1, 4, 7, 10 అన్ని గ్రహాలు వస్తాయి. 1, 5, 9 మిగతా గ్రహాలకి వస్తుంది. కేంద్ర కోణాలకి మిగతా గ్రహాలకి ఉచ్చలు అవుతాయి. ఒక శుక్రుడికి మటుకు 3, 11లో మీనంలో శుక్రుడికి వచ్చేస్తుంది. ఇవి ఎగ్జాల్టేషన్ ప్రిన్సిపల్స్. దానికి ఆపోజిట్ అన్ని నీచ్ అన్నారు తప్ప ఏమనాలో తెలియక ఆపోజిట్ నీచ్ అన్నారు అంతే తప్ప నీచని వేరే పడిపోవు. అక్కడ ఏ గ్రహం పడిపోదు పైనుంచి కిందకి. అందుకని అవి వానికి కేంద్ర కోణాలు. మకర రాశికి సహజ 10th హౌస్ కర్మస్థానం, కర్మకారకుడు ఉన్న సహజి. వానికి రాజసిక స్ట్రెంగ్త్ కావాలి కనుక మార్స్ అక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు. అక్కడి నుంచి కేంద్ర కోణాలు అన్ని గ్రహాలకి ఎగ్జాల్టేషన్స్ వచ్చాయి. దానివల్ల వస్తుంది. కానీ ఇది నాడీ జ్యోతిషంలో మొదటి దశ చెబుతారు. మన ఏవి సుందరం గారి పుస్తకం చూడండి, నాడీ జ్యోతిషంలో. అందులో మొట్టమొదటి చెబుతాడు ప్రిన్సిపల్ ఎందుకు వచ్చింది, అసలు ఎగ్జాల్టేషన్ అనేదానికి ఎందుకు వచ్చింది అనే దానికి అన్నమాట. అది మనిషి కష్టపడి పనిచేయాలి, దేని ఫలితాలు వస్తాయి. దానికి ఆపోజిటే అయినాయి తప్ప అంత మాత్రాన గ్రహం పడిపోదు, ఎక్కడ కాదు. ఈ పాయింట్ అనేది బలం చెబుతుంది కానీ గుణం కాదు. బలం ఉంటే చాలదు, ఆ గుణం కూడా బాగుండాలి. గుణం ఉంటే చాలదు, బలం ఉండాలి. అందుకని రెండు కలిపి చూసుకోవాలి. అందుకని మిగతావన్నీ చదవాల్సిన పాయింట్ ఏది, ఈ లెసన్ చదవాల్సిందే. నేను సింపుల్ గా తీసేయకూడదు ఈ లెసన్. నేనేదో సింప్లిఫై చేసి చెప్పేస్తున్నాను, ఎందుకంటే నేను అంత ప్రిపేర్ అవ్వలేదు, అంతసేపు మాట్లాడలేను, బాగ్దాటి నాకు లేదు. అందుకని నేను సింప్లిఫై చేస్తాను తప్ప, అందుకే నేను చివరిలో మాట్లాడుతూ ఉంటాను. కానీ ఈ లెసన్ చదవాల్సిన పాయింటే. ఎగ్జాల్టేషన్ గురించి చదవాలి, షడ్బలాలు అన్నీ చదవాలి, భావబలాలు, గ్రహ బలాలు అన్నీ చదవాలి. అన్నీ చదివి అన్నీ కలిసే పనిచేస్తాయి కనుక అన్నీ కలిసి చూడాల్సిందే. కానీ జాతక చక్ర విశ్లేషణ వేరు, పాఠాలు వేరు, ప్రాక్టికల్స్ వేరు. ప్రాక్టికల్స్ వేరు, థీరీ వేరు. థీరీ అంతా చదవాల్సిందే. థీరీ చదవందే ప్రాక్టీస్ రాదు, ప్రాక్టీస్ చేయందే థీరీ అర్థం కాదు. ఈ రెండు తప్పవు అన్నమాట. అందుకని నేను సింప్లిఫై చేస్తాను కనుక చివరిలో మాట్లాడుతూ ఉంటాను. కనుక చదవలసిన లెసన్సే, చదవకూడదు అనుకోకూడదు. నేను చదవకూడదని తీసేయట్లు అన్ని బాగా చెప్పారు ఇప్పుడు అంతాను. కనుక చదవలసినవే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నమస్కారం. ధన్యవాదాలు సిఎస్ రావు గారు, గురువు గారు. ఇది మనకి ఈ గురువు గారితో ఏంటంటే అన్నీ కలిపి మంచి సరళంగా మనకు చిన్న సింప్లిఫికేషన్ చేసి చెప్తారు, సరళీకరించి అన్నీ చెప్పేస్తారు. అందువల్ల మనకి బాగా అర్థమవుతాయి కూడా. గురువు గారు అన్నట్టుగా ఈ సూత్రాలు ఏవైతే ఉంటాయో, ఉచ్చ నీచలు, మూల త్రికోణాలు, ఇవన్నీ గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో భూమి నుంచి చూస్తున్నప్పుడు ఎక్కడున్నాయి అనే దాన్ని బట్టి నిర్ధారించబడ్డాయి.
భూమి నుంచి చూడాలి, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి, వాటి వెనుక నేపథ్యం ఏమిటో తెలిసి ఉండాలి. కర్కాటక రాశి దగ్గరికి వెళ్ళినప్పుడు కుజుడు నీచపడతాడు అంటాం. అంటే ఏమవుతుంది? భూమి నుంచి మనం చూస్తుంటాం. భూమి నుంచి చూస్తున్నప్పుడు కుజుడు ఎక్కడున్నాడు? కర్కాటకంలో ఉంటాడు. అప్పుడు భూమి ఎక్కడుంది అది కూడా చూడాలి. మళ్ళీ భూమి ఎక్కడుంది అంటే మళ్ళీ సూర్యుడు ఎక్కడున్నాడుతో వస్తుంది. ఇలా మనం చూసుకుంటున్నప్పుడు సాధారణంగా మనకి ఆస్ట్రానమీలో, ఖగోళ విజ్ఞానంలో ఉన్నటువంటి ఈ అపిజీ తర్వాత పెరిజీ అని ఉంటాయి కదా, వాటితో కూడా సంబంధం ఉంటుంది. చాలా వైజ్ఞానికమైనటువంటి అంశం ఇది. కేవలం మాటగా క్లాసిక్లో ఉన్న పుస్తకాల్లో ఉన్నట్టుగా కాదు. ఖగోళ పరంగా కూడా ఈ గ్రహశక్తుల దూరం, గ్రహశక్తుల కోణం భూమికి అది నిర్ణయించబడి దాని ప్రకారం మనకి ఉచ్చనీచలు వచ్చాయి. మనకి మేషంలో విశ్వమధ్య రేఖ దగ్గర సూర్యుడు మనకి లంబకోణంలో ఆయన యొక్క కాంతులు పడతాయి. అప్పుడు ఆయన ఉచ్చలో ఉంటాడు. మరి దక్షిణం వైపు వెళ్ళినప్పుడు మనం ఉత్తరార్ధ గోళంలో ఉన్నాం కాబట్టి మన మీద కాంతి తక్కువ పడుతుంది కాబట్టి నీచలో అంటాడు. అలాగే సూర్యుడేమి నీచపడిపోడు. అక్కడ సూర్యకాంతి మన మీద భూమి మీద పడే క్రమంలో దాని కోణం, దాని లంబకోణమే అయినా దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. సూర్యుడి తీవ్రత ఏం తగ్గదు, ఆ కాంతి తీవ్రత తగ్గుతుంది. ఆ కాంతి తీవ్రత తగ్గడమే మనం దానికి నీచ అని పేరు పెట్టుకున్నాం. ఉచ్చ అనేది పాయింట్ తెలిసిన తర్వాతే నీచ పాయింట్ తెలుస్తుంది. అయితే ప్రతి గ్రహం కూడా ఉచ్చ నుంచి నీచకి, నీచ నుంచి ఉచ్చకి ఆరోహణ అవరోహణ అనే క్రమంలో తిరుగుతుంది. ఏ రాశిలో కూడా ఒక దగ్గర కాన్స్టెంట్ గా ఉండదు. ప్రతి రాశిలో ప్రతి డిగ్రీకి తగ్గుతూ అన్నా పోతుంది, పెరుగుతూ అన్నా పోతుంది. ఇంతకుముందు మన గురుగారు చెప్పారు, అది పరమోచ్చ నుంచి అంటే అబ్సల్యూట్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఎటువైపు ఉంది, దగ్గరగా వస్తుందా దూరంగా వెళుతుందా అనేది కూడా చాలా ముఖ్యమని అందుకే చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఉచ్చ నీచ అనేటువంటి ఎగ్జాల్టేషన్, డెబిలిటేషన్ అనే ఈ రెండు అంశాల సందర్భంగా మంచి లోతైనటువంటి విజ్ఞానం మనం తరచి తెచ్చుకునేలా, మనం చూసుకునేలా కార్యక్రమం చాలా బాగా జరిగింది. ధన్యవాదాలు అందరికీ. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా ముందు వెళ్ళండి. తర్వాత మనం కొద్దిసేపు అయిన తర్వాత మన ఇష్టాగోష్ఠి అయిన తర్వాత మన గురువు గారు కమలాకృష్ణ గారిని ముగింపు జ్యోతిర్వాణి చెప్పమని కోరుదాం. ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి. జాతక చక్రంలో, జననకాల జాతక చక్రంలో ఉన్న పొజిషన్స్ స్టాటిక్ పొజిషన్స్, అవి అక్కడే ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నాయా? ఇప్పుడు అక్కడ లేవు. మనిషి పుట్టిన తర్వాత నిరంతరం తిరుగుతూనే ఉన్నాయి. ఆ స్టాటిక్ పొజిషన్ పట్టుకుని మనం వెళ్ళాడుతున్నాం. నీచలో ఉంది అని మనం దిగులు పడిపోతున్నాం, చింత పడిపోతున్నాం. ఆ స్టాటిక్ పొజిషన్స్ పనికిరావు. మెషిన్ మేక్ అది అంబాసిడర్ కారా, ఫోర్డ్ కారా, ఫియట్ కారా, ఏం కారు, బెంజ్ కారా అనేదే తప్ప జాతక చక్రం అది ఎలా పనిచేస్తుంది అంటే దాని మీద గోచారం కలపాలి. దాని మీద గోచారం అంటే డైనమిక్ ఫోర్సులు ఇవన్నీ. ఆ స్టాటిక్ వర్సెస్ డైనమిక్, ఆ గోచారం కలిస్తే గానీ జాతక చక్రం ట్రిగర్ అవ్వదు. 360 డిగ్రీల జాతకం చక్రంలో సెన్సిటివ్ ఏరియాస్ 12 భావస్ఫుటాలు, 9 గ్రహస్ఫుటాలు, 21 లగ్న స్ఫుటాలే, డిగ్రీలే సెన్సిటివ్. 360లో వస్తనే లేదు అందులో. ఈ 360 డిగ్రీలో ఉన్న 21 డిగ్రీల్ని ట్రిగర్ చేస్తాయి ఏవి? గోచార ప్లానెట్స్. రవి, జననకాల రవిని కలిసినప్పుడు కలవక ముందు కొన్ని అప్రోచింగ్ ఆస్పెక్ట్స్, సపరేటింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే దాన్ని ఆస్పెక్ట్ చేస్తుంటాడు వాడు ఎక్కడున్నా కానీ. ఆ యాంగిల్స్ ఇవి కోసేటప్పుడు మనం వెస్టర్న్ యాంగిల్స్ తీసుకుంటాం, డిగ్రీ టు డిగ్రీ ఆస్పెక్ట్స్ తీసుకుంటాం. మనం మామూలుగా చూసుకునే కేంద్ర కోణాలే కాక డిగ్రీ టు డిగ్రీ ఆస్పెక్ట్స్ తీసుకుంటే మీరు ఒక 360 డిగ్రీస్ లో డిగ్రీ టు డిగ్రీ ఆస్పెక్ట్స్ చేస్తే 100 ఆస్పెక్ట్స్ వస్తాయట, జామెట్రికల్ యాంగిల్స్. మనం అన్ని తీసుకోం. పరాశరలో 7 తీసుకున్నాడు, అష్టవర్గలో ఎక్కువ తీసుకున్నారు. ఇవన్నీ అసలు నిజంగా జామెట్రికల్ యాంగిల్స్ తీసుకుంటే ఒకే డిగ్రీలో ఉంటే కంజంక్షన్, ఆపోజిట్ డిగ్రీలో ఉంటే అపోజిషన్, కంజంక్షన్, అపోజిషన్. ఇవి తీసుకుంటే మీరు 100 యాంగిల్స్ వస్తాయి, ఆస్పెక్ట్స్, దృష్టిలు వస్తాయి. 100 డిగ్రీలు చూడలేం కనుక తగ్గిచ్చేసేసారు వాళ్ళందరూను. సో జామెట్రికల్ యాంగిల్స్ లో, ఆస్పెక్ట్స్ లో జననకాల స్టాటిక్ ఫోర్స్ మీద డైనమిక్ ఫోర్స్ గోచారాన్ని అప్లై చేస్తేనే మీకు ఎక్కడ ఏది కదులుతోంది. ఆ వెహికల్ పార్కింగ్ లో ఉంటుంది, లేకపోతే మనం నిద్రపోయినంతసేపు మనం పార్కింగ్ లోనే ఉంటాం, కళ్ళకు అంటూ ఉంటాం అంతే తప్ప పార్కింగ్ అయ్యి లోకంలోకి వస్తే వాడు కానీ నడుస్తుంటే అది ట్రిగర్ అవుతూ ఉంటుంది గోచారంతో. అప్పుడు ఏం జరుగుతుంది?
నీచ నీచ అనేది మనం జన్మకాల జాతక చక్రం పట్టుకుని నీచలో పడ్డామని దిగులు పట్టడం తప్ప ఏమీ లేదు. అది మరుక్షణమే తిరుగుతోంది అక్కడి నుంచి, పుట్టిన మొన్నటి నుంచి తిరుగుతూనే ఉంది. అది ఏమీ తెలియదు. అందులో చంద్రుడు నీచ అంటే చంద్రుడు ఎంత ఫాస్ట్ ప్లానెట్, ఎంతసేపు ఉంటాడు, పుట్టినప్పుడు ఉన్నాడో లేదో వాడు అసలు ఆ తల్లి గర్భంలో ఆ లేబర్ పెయిన్స్ లోనే ఉచ్చలో గడిపోయి మారిపోయి ఉంటాడు చంద్రుడు. ఆ తల్లి లేబర్ పెయిన్స్ టైంలోనే వెళ్ళిపోయి ఉంటాడు అటో ఇటో. అంత ఫాస్ట్ ప్లానెట్. ఎవరో స్లోయెస్ట్ ప్లానెట్ నీచలో ఉచ్చలో ఉన్నాడంటే సంతోషించవచ్చు తప్ప చంద్రుడి నీచ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? అక్కల్లా. అందుకని ఇది ప్రాక్టికల్ సైడ్ అన్నమాట. ప్రాక్టికల్ సైడ్ చూస్తేనే థియరీ అర్థం అవుతుంది. థియరీ అర్థం కాదే ప్రాక్టికల్కి వెళ్ళలేము. అది రెండు అవసరం అన్నమాట. అందుకని ఇప్పుడు చదవాల్సిందే, వినాల్సిందే, అందరినీ ఎక్స్పీరియన్స్లు వినాల్సిందే. అందులో ఈ అవకాశం ఇచ్చిన సోమనాథ శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాల్సిందే అందరూను. ఈ అవకాశం మళ్ళా మనకి రాదు. ఈ మాదిరి గ్రూప్ డిస్కషన్స్ లో ఈ అవకాశం చాలా రాదు, అసలు మనకి ఎక్కడ లేదు, దొరకదు. అందులో అనుమానం లేదు అసలు. అంత ఇది మనకి గిఫ్టే, గాడ్ గిఫ్ట్ అంతే. అదృష్టం, అందరికీ అదృష్టం. అది త్రిశక్తి పీఠం మనకి పుణ్యం అలా వస్తుంది అంతే. ఆశీర్వాదం మనకి ఆశీర్వాదం. ఇంకా మిత్రులు ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగండి. మీరు అడగండి, ఏమన్నా డౌట్ ఉంటే నేను చెప్తా. చెప్పండి. నమస్కారం అండి సార్. ఇప్పుడు ఒక ప్లానెట్ నీచలో ఉంటే అది ఊచని అంటే ఆపోజిట్ లో 7th ఆస్పెక్ట్ ఎగ్జాల్టెడ్ భావం పైన పడుతుంది కదా సార్. దాన్ని ఎలా తీసుకోవాలంటే దాని దృష్టి ఏమో ఎగ్జాల్టెడ్ అవుతుంది, కూర్చోవడం ఏమో డెబిలిటేట్ లో ఉంటుంది కదా సార్. ఒక పండ్ల చెట్టు ఉంది, దాని కింద పండు కావాలనుకునే ఒక మనిషి ఉన్నాడు. ఆ పండ్ల చెట్టు మీద పైన పండు కనబడుతుంది, కింద మనిషి కూర్చున్నాడు. ఆ పండు చూస్తే ఏమనుకుంటాడు? ఆ పండు కావాలి అనుకుంటాడు. ఓకే. కానీ కింద ఉన్నాడుగా, పైన పండు అయితే దొరకదు కదా, పైకి ఎక్కితే కదా దొరికేది. ఓకే. ఆస్పెక్ట్ వచ్చినంత మాత్రాన ఆ పవర్ తీసుకోలేదు. దీని పవర్ దాని మీద పడుతుంది. ఓకే. పవర్ కింద నీచలో ఉన్న గ్రహం యొక్క పవర్ అక్కడికి వెళ్తుంది, కానీ అక్కడి పవర్ ఇక్కడికి రాదు. ఓకే. అందువల్ల ఈ గ్రహశక్తుల వీక్షణలో మనం ఆ ప్రాంతంలో పడేటువంటి ప్రభావాన్ని గణించడం కోసం మనకి దృష్టి చెప్పారు. సో నీచలో ఉన్న గ్రహం తన ఉచ్చరాశిని ఎప్పుడూ చూస్తుంటుంది, సహజం అది. అవును సార్. జాగ్రత్తలో చేస్తున్నప్పుడు నీచలో ఉంది కాబట్టి ఆ ఉచ్చ ఉండి కూడా ప్రయోజనం లేకుండా అయిపోతుంది. అందువల్ల దీని ఎఫెక్ట్ దాని మీద తక్కువ అయిపోతుంది. ఓకే. అక్కడ ప్రభావం ఉండదు. అందుకే మనం అనుకుంటాం కదా, ఆ గ్రహం ప్రభావం కారణంగా మనకు అందవలసింది అందదు. ఆ భావం ఏదైతే అవుతుందో ఆ భావంలో మనకు అందవలసింది ఈ గ్రహం నుంచి అందదు. ఓకే. వేరే భావాల నుంచి, వేరే గ్రహాల నుంచి రావచ్చు. ఒక్క గ్రహంతో మనం ఎప్పుడు చూడకూడదు. గ్రహాల పరస్పర సంబంధం, పరస్పర స్థితి, యుతి, దృష్టి 3 రకాలుగా చూసుకున్నప్పుడు ఆ భావం యొక్క ఫలితం తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ సార్. ఇఫ్ ద ప్లానెట్ ఈస్ డెబిలిటేటెడ్ అండ్ ఇట్ ఈస్ రెట్రోగ్రేడ్ ఆల్సో, జూపిటర్ ఇస్ రెట్రోగ్రేడ్ అయితే అప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు రిట్రోగ్రేడ్ అయినా డైరెక్ట్ అయినా ఇది మనం దాని ప్రభావాన్ని కొలిచేటప్పుడు గణించడం కోసం తీసుకునే ఆధారం. రిట్రోగ్రేడ్ అవుతుందంటే మనం వెనక్కిపోతున్నట్టు కాదు. గ్రహం వెనక్కిపోవడం, మనం వెనక్కిపోవడం ఒకటి కాదు. మనం వెనక్కిపోతున్నాము అంటే దాని అర్థాలు వేరు. మనకు అర్థం కావడం కోసం ఋషులు వెనక్కిపోతున్నట్టుగా ఉంది అని చూసుకోమన్నారు. ఇది ఒక భ్రమ. వేగంగా వెళుతుంది, ఆ గ్రహం వేగం తగ్గింది. అందువల్ల మనం ముందుకెళ్తుంటే అది వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అదేం వెళ్ళదు, అది ముందుకే వెళ్తుంటుంది. కానీ ఫలితాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి క్లాసిక్స్ లో ఏం చెప్పారు అంటే ఆ గ్రహ ఫలితాన్ని, ఆ గమనాన్ని బట్టి తెలుసుకోవాల్సిందే. అది వెనక్కి వెళ్తుందంటే మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మన మీద ఆ నక్షత్ర ప్రభావం, ఆ గ్రహ ప్రభావం పడదు, ఇక తగ్గుతుంది. ఆ రకంగా మనకి తక్కువ అవుతున్నట్టుగా చూసుకోమన్నారు. అది దాని వెనక ఉండే రాశికి ఉంటుంది కాబట్టి మళ్ళీ గ్రహానికి కూడా అన్ని గ్రహాలకి అవి వెనక ఉన్న రాశిలో ఉన్నట్టుగా గమనించి తీసుకోవాలి అన్నారు. ఒక గురు గ్రహానికి మాత్రం ఏ రాశిలో ఉందో ఆ రాశి నుంచే మనకి ప్రభావం పడుతున్నట్టుగా తీసుకోమన్నారు. ఎందుకంటే గురుగ్రహం చాలా పెద్ద గ్రహం, సూర్యుడి తర్వాత అత్యంత పెద్దదైనటువంటి గ్రహం సౌరమండలంలో. కాబట్టి అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిలోంచి ఫలితాలు వస్తున్నట్టుగా చూసుకోవాలి.
మిగతా గ్రహాలకి వెనక రాశి నుంచి వస్తున్నట్టుగా తీసుకోమన్నారు. ఇదంతా మళ్ళీ బ్యాండ్ చాలా 30 degrees బ్యాండ్ మనకి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు చాలా అనలిటికల్ గా చూడాలండి. ఎందుకంటే ఇది కేవలం రాసులు నక్షత్రాలు బట్టి కాదు, ఇది ప్రతి డిగ్రీ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ రాశిలో ఏ ప్లేస్ లో అది రిట్రోగ్రేడ్ చూడాలి, ముందు వైపున దాంట్లోనా వెనక వైపున దగ్గర భాగంలోనా, అది కూడా చూసుకోవాల్సి వస్తుంది కదా. ఆ డిగ్రీ అది ఆ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఏ డిగ్రీలో ఉంది, దాని స్ఫుటం ఏంటి, చాలా ఇది స్టడీ ఆఫ్ లైట్స్. ఇది బేసిక్ గా స్టడీ ఆఫ్ ప్లానెట్స్ కాదు, స్టడీ ఆఫ్ లైట్స్. లైట్స్ చేసినప్పుడు మనం చూసుకోవాలి. మనకి అర్థం కావడం కోసం ఋషులు మన మనుషులు చెప్పినట్టు చెప్పేశారు, కానీ మనుషులాగా కాదు. రెట్రోగ్రేడ్ అనేది అలా ఉంటుంది. రెట్రోగ్రేడ్ వక్రించింది అంటే ఏ గ్రహం వెనక్కి వెళ్ళదు, దాని ఆర్బిట్ లో అది నడుస్తూనే ఉంటుంది. అయితే ప్రతి ఆర్బిట్ ఎక్లిప్టిక్ ఆర్డర్ లో ఉంటుంది, ఓవెల్ షేప్ లో ఉంటుంది. రవి మధ్యలో ఉంటాడు. రవికి మధ్యలో ఉంటే ఓవెల్ షేప్ లో పైన కింద డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది రవి నుంచి ఆర్బిట్ కి. ఈ సైడ్స్ అటు ఇటు డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఈ డిస్టెన్స్ తక్కువ ఉన్న చోట నుంచి పైకి వెళ్తుంటే, పైనుంచి కిందకి వస్తుంటే మనం చూస్తున్నది భూమి నుంచి చూస్తున్నాం కనుక అది వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజంగా గ్రహం వెనక్కి వెళ్తే మనందరం కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. సృష్టిలో ఇల్యూజన్. ఇట్ ఈజ్ అన్ ఇల్యూజన్. అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక నీళ్ళ క్లాస్ లో ఒక పెన్సిల్ వేస్తే పెన్సిల్ బెండ్ వచ్చినట్టు కనిపిస్తుంది. మనకి చిన్నప్పుడు క్లాస్ లో చెప్తారు, సైన్స్ క్లాస్ లో. అది ఇల్యూజన్ అన్నమాట. అయితే ఇక్కడ క్లాసికల్ ఆధార్స్ కూడా చెప్పేశారు రెట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వక్రీ బలోపేత అన్నారు. వక్ర గ్రహం బలంగా ఉంటుంది అన్నారు. ఎందుకు బలంగా ఉంటుంది? ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది సన్. సన్ నుంచి హెవీగా దూరంగా ఉంటుంది కదా, లెస్ కంబస్ట్ అన్నారు. అంటే సన్ పాడు చేస్తాడని కాదు, సన్ ఎనర్జీ ఇవ్వందే ఏ గ్రహం నడవదు. ఇట్ ఈస్ లెస్ కంబస్ట్. రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఈజ్ అవే ఫ్రమ్ సన్ బికాజ్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ కనుక ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తుంది. మార్స్ ఉన్నాడు, మార్స్ కి ఇండిపెండెంట్ గా రౌద్రం ఉంటుంది అనమాట. అది సన్ తొక్కిపడుతూ ఉంటాడు, ఎంత కావాలో అంతే చూపిస్తూ ఉంటాడు. సన్ కి దూరం వెళ్ళినప్పుడు అది రౌద్రం అవుతుంది. అది మార్స్ రెట్రో ఉన్నప్పుడు వస్తుంది అనమాట. ఆ ఇబ్బందులు అవుతుంది. రెట్రో గ్రహానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లక్షణాలు ఉన్నాయి. రెట్రోలో ఉన్నప్పుడు జనన కాలంలో ఒక్కొక్క చక్రం మీద పనిచేస్తుంది. ప్రతి గ్రహం ఒక చక్రం మీద పనిచేస్తుంది. ఆ రెట్రోగ్రేడ్ ఉన్నప్పుడు ఆ చక్రాలు ఇబ్బంది పడతాయి ఫార్మేషన్ లో. టీనేజ్ వచ్చేదాకా, మనిషి సెల్ఫ్ డెవలప్మెంట్ వచ్చేదాకా, సెల్ఫ్ కంట్రోల్ వచ్చేదాకా, బాడీ గ్రోత్ లో ఆ చక్రాలు ఇబ్బంది పడతాయి. దాని వెనకాల ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ అట్లా ఒక్కొక్క గ్రహానికి ఉన్న వెనకాల చక్రాలు ఇబ్బంది పడతాయి అన్నమాట. అందువల్ల బాడీ ఫార్మేషన్ ఇబ్బంది అవుతుంది. ఆ రెట్రోగ్రేడ్ వల్ల ఇన్ని ఉన్నాయి. కానీ ఫలిత భాగంలోకి వచ్చేసరికి రెట్రోగ్రేడ్ వక్రీ బలోపేత అన్నారు. 2-3 ప్లానెట్లు వక్రిస్తుంటే అది రాజయోగం అన్నారు క్లాసికల్ అస్ట్రాలజర్స్. ఇప్పుడు అందుకని ఇవన్నీ చాలా ఉన్నాయి రెట్రోగ్రేడ్ గురించి. రేపు నేను పెడతాను, ఒక వీడియో నాదే ఉంది, రేపు ఎందులో గ్రూప్ లో పెడతాను చూడండి. అయితే నా దురదృష్టం అది ఇంగ్లీష్ లో ఉంటుంది. పెద్ద ఇంగ్లీష్ కాదు ఇది, జ్యోతిష్యం ఇంగ్లీష్ పెద్ద ఇంగ్లీష్ కాదు, అందులో ఇబ్బంది లేదు. అందుకని రెట్రోగ్రేడ్ చూడవలసిందే. అయితే రెట్రోగ్రేడ్ లో ఉంటే లక్షణం ఏమిటి అంటే, మళ్ళా గ్రహం గోచారంలో వక్రించినప్పుడు వాడికి శుభం జరుగుతుంది. ఆ 10 రోజులు, ఆ 20 రోజులు, 40 రోజులు అట్లా. శని గురువులు కనుక వక్రించి ఉంటే జనన కాలంలో ప్రతి సంవత్సరం వాళ్ళు వక్రిస్తారు కనుక వాళ్ళకి ఒక అదృష్టం జరుగుతుంది. మీరు ఎవరన్నా ట్రాన్సిట్ లో, గోచారం అంటే ట్రాన్సిట్ లో, అప్పుడు వాళ్ళకి వక్రించినప్పుడు వాళ్ళకి శుభం జరుగుతుంది. కొంతవరకు పెండింగ్ ఉన్న వ్యవహారాలు అవుతాయి. అట్లా బుధుడు వక్రించున్నాడు అంటే సంవత్సరానికి బుధుడు మళ్ళా గోచారంలో 3 సార్లు వక్రిస్తాడు కనుక వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళు ఇంకా అట్లా. అయితే 2-3 గ్రహాలు వక్రించినప్పుడు ఆ 2-3 కూడా వక్రిస్తే వారికి మరీ మంచిది. గోచారంలో వక్రించపోతాయి అవి. అందుకే అలా చివరికి మళ్ళీ ఏంటంటే జననకాల చక్రం ఓన్లీ స్టాటిక్ పొజిషన్ మళ్ళా. అందుకనే దాన్ని ఎంత మటుకు తీసుకోవాలో అంత మటుకు తీసుకోవాలి. వక్ర గ్రహాల వల్ల వచ్చేవేదో ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. ఆ సబ్జెక్ట్ వేరే, ఆ విగ్రహాల గురించి అది వేరే చదవాల్సిందే. అది కన్ఫ్యూజ్ కాకూడదు. ప్రతి గ్రహం వక్రించిందని చెప్పి సంతోషపడకూడదు. వక్రించిందే కానీ దాని ఫలితాలు దానికి ఉన్నాయి, దానికి ఇబ్బందులు దానికి ఉన్నాయి. అది విరిగా చదవాల్సిందే. ఆ తర్వాత ఇప్పుడు మనం డైలీ చార్ట్ చూస్తున్నాము. డైలీ చార్ట్ లో గమనించండి, గురువు దూరంగా ఉండి వక్రించాడు, సూర్యుడు దగ్గరికి వస్తుంటే వక్రత్వం పోబోతోంది. రేపు ఆయన మేషంలోకి వెళ్ళేసరికి అయిపోతుంది. ఈ తర్వాత గుర్తుపెట్టుకోవాలి.
ఈ తర్వాత వక్రించే ముందు వెనక కూడా ఒక స్తంభన అనేది ఉంటుంది అనమాట. వక్రించటగానే మీరు కారు ముందుకెళ్తూ రివర్స్ చేసుకోవాలంటే బ్రేక్ అయింది, రివర్స్ చేయలేరు. అట్టా ఒక స్తంభన ఉంటుంది. ఆ స్తంభన అయ్యి వాటి స్పీడ్ని బట్టి ఆ స్తంభంలో వెనక్కి తిరుగుతారు అన్నమాట, మళ్ళా ముందుకెళ్తారు అన్నమాట. అందుకని వక్ర స్తంభన స్తంభిస్తున్నాడు. అందుకని కుజుడు వక్రంలో స్తంభించాడు అంటే రక్త ప్రసారం ఆగుతుంది, పేషెంట్స్ కి ఇబ్బంది. ఆల్రెడీ బ్లడ్ పేషెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, నెర్వస్ పేషెంట్స్ ఉంటే ఇబ్బంది వస్తుంది, ఎపిలెటిక్ పేషెంట్స్ ఉంటే ఇబ్బంది. ఆ స్తంభంలో ఇంపార్టెంట్, ఆ స్తంభం చూడాలి, కేవలం వక్రించకూడదు. తర్వాత జాతక చక్రంలో వక్రించిన పొజిషన్ వేస్తారు కానీ కంప్యూటర్లు స్తంభన పొజిషన్స్ వేయరు. మీకు ఏ చక్రంలో ఉన్నా వక్రించి కనిపిస్తే మీరు ఆ రోజు ఎక్మరీస్కి వెళ్ళి చూడాలి, అది నిజంగా ఎప్పుడు వక్రించింది, వెనక స్తంభంలో ఉందా వక్రించిందా చూసి అప్పుడు సమాధానం చెప్పాలి. మీరు ఆ విశ్లేషణ చేయాలి కానీ ఏదో కంప్యూటర్ జాతకం రెట్రో కొట్టేసింది కదా అని మీరు రెట్రో తీసుకోకూడదు అంత మాత్రాన. అందుకని ఆ కంప్యూటర్లో వచ్చే డిఫెక్ట్ అది. సో ఇదే నాదే పుస్తకం ఉంది, 200 పేజీలు, వీడియో ఇస్తానులేండి రేపు పొద్దున చూడండి, అది ఫ్రీనే. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పారు, ప్రవీణ్ గారు తర్వాత అనిల్ గారు, చెప్పండి. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు, నేను ఇవాళ ఎక్కువ మాట్లాడుతున్నా. ఏం పర్లేదు. నేను సిఎస్ రావు గారు నీ యొక్క విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఇది మామూలుగా ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నీచ భంగం గురించి. అసలు నీచత్వానికి ఒరిజినల్ రీజన్ ఏంటి? అసలు ఏదైనా ఒక గ్రహం దాని కారకత్వాలు వీళ్ళు సరిగ్గా చేయలేకపోవడము, ఆ విషయంలో తప్పులు చేయడము, అవన్నీ ఓకే. అసలు మామూలుగా దీని స్పిరిచువల్ మీనింగ్ ఏంటి అసలు? బలమే కారకత్వాల దాకా పోవద్దు, అది బలం తక్కువ. నీచ అంటే గ్రహానికి బలం తక్కువ అని, కానీ దాని కారకత్వాలు ఏం కోల్పోదు. అది బలం నేచరు స్ట్రెంగ్త్ 2 పాయింట్లు ఉన్నాయి. గ్రహానికి నేచరు, గ్రహానికి స్ట్రెంగ్త్. నీచం అంటే స్ట్రెంగ్త్ తక్కువ అని, అంత తక్కువ ఏం లేదు. క్వాలిటీ అంటే స్కూల్ ఆఫ్ థాట్ లో ఏంటంటే ఇది వరకు జన్మలో, పాత జన్మలో ఈ కారకత్వాలు బాగా చేయడం వల్ల ఈ జన్మలో ఇట్లా అయింది అని చెప్పేసి నీచత్వం అని అంటారు. లేదు కొంతమంది అనడం ఏంటంటే ఇది వరకు ఈ రంగంలో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు వీళ్ళు, అందుకని ఇది నీచత్వంగా ఉంది ఇప్పుడు ఈ జన్మలో అని అంటారు. అసలు ఏది రైట్ అని, అసలు ఏంటి కరెక్ట్ అనేది? నీచ అనేది ఎస్ట్రానామికల్ క్యాలిక్యులేషన్ పాయింట్, అది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. నీచ అనే ఏ డిగ్రీలో ఉన్నది అనే దానికి, ఏ రాశిలో ఉన్నది ఏది గణిత భాగంలో వస్తుంది తప్ప ఫలిత భాగంలో కాదు. ఫలిత భాగంలో మనం పెట్టుకుంటున్నాం, దాని బలం తక్కువ అని చెప్పి మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ కారకత్వాలు వస్తే క్వాలిటీస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఇందులో నీచ అనేది అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ లో వస్తాయి, ఎస్ట్రానామికల్ క్యాలిక్యులేషన్స్ లో. ఒక పాయింట్ యాడ్ చేయమంటారా? చెప్పండి. తగ్గలేదు, నేను తప్పు చెబుతున్నానేమో కూడా, నాకు సరిగా వినపడలేదు. ఒకటే పని చేస్తాను నా ఇయర్ ఫోన్, ఒకటి పని చేయటల్లా. అట్లా కాదు, అసలు రీజన్ అడుగుదామని. శాస్త్రి గారు నమస్కారం అండి. గురువు గారు, ఇది అంటే పర్టికులర్ రాసుల్లోనే వీళ్ళకి నీచత్వం లేదా ఉచ్చ స్థితి ఉంది కాబట్టి, మీరు మన బాలశిక్షలో చెప్తున్నట్టుగా ఆ పర్టికులర్ గ్రహం దగ్గర నుంచి మనకి భూమి మీదకి వచ్చే జ్యోతిష్యులు కానీ, లేదా ఆ నక్షత్రాల నుంచి ఆ పర్టికులర్ టైంలో వచ్చే జ్యోతిష్యులు కానీ ఏమైనా సంబంధం ఉందేమో కొంచెం చెప్తారండి. అంటే ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం దగ్గర నుంచి ఎఫెక్ట్ మనకు కొంచెం బలంగా వచ్చేట్టు, లేదా నీచ స్థితిలో ఉన్న గ్రహం తాలూకు ఎఫెక్ట్ కొంచెం ఉన్నాయా? ఈ సెషన్ లో అది వీలు కాదు, తర్వాత చెప్తాను. ఒక పాయింట్ ఒకటి యాడ్ చేస్తాను. ఇప్పుడు రవి నీచి పడ్డడం అంటే ఎక్కడ పడుతున్నాడో చూడాలి. అక్కడ ఏంటి లాజిక్ అంటే, ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు అది లిబ్రాలో వ్యాపారం చేసేటప్పుడు ఏం చేయాలి, అక్కడ రిలేషన్స్ ఉండాలి వచ్చే కస్టమర్లతో అక్కడ. కానీ అందుకని అక్కడ రిలేషన్షిప్స్ అంటే సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోలేదు. అదే దాని ఎగ్జాల్టేషన్ యారీస్ లో చూస్తే అక్కడ రవి ఏం చేస్తాడు, అక్కడ ఉంటే సెల్ఫ్ డెసిషన్స్ అనమాట. ఇక మిగతా వాళ్ళతో ఇది లేదు.
ఇప్పుడు అదే మీరు ఈ డెబిలిటేషన్ నుంచి ఎగ్జాల్టేషన్ కి వెళ్ళేటటువంటి మార్గాన్ని చూస్తే, మీరు సపోజ్ ఇక్కడ మకరంలోకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఏంటిది, అది అధిపతి ఎవరు, శని భగవానుడు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా ఉంటది సూర్యుడి యొక్క స్టేట్ అక్కడ, అంటే అక్కడ హార్డ్ వర్క్ చేయటం ఇటువంటి. సో లాజికల్ గా మనం థింక్ చేయాలి. ఆ పాయింట్ ఒకటి చెప్పాను. వెరీ కరెక్ట్. అదే ఇంతకుముందు అదే అన్నా నేను. ఈ డెబిలిటేషన్ ఎగ్జాల్టేషన్ ఒక చోట ఈ ఫిక్స్డ్ కాదు. అది డెబిలిటేషన్ వైపు వెళ్తుంటే అవరోహణ, ఎగ్జాల్టేషన్ వైపు వెళ్తుంటే ఆరోహణ. ఎవ్రీ డిగ్రీ మేక్స్ ఏ డిఫరెన్స్. ప్రవీణ్ గారు అండ్ అనిల్ గారు మీరేమైనా అడుగుతారా? సార్, సభకి నమస్కారం అండి. గురువులందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ మాత్రం చాలా బాగుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాను. నాకు 3 నీచ గ్రహాలు ఉన్నాయి. ఓకే, సూర్యుడు నీచపడ్డారు. అలా అనకూడదు. అంటే నా జాతకంలో 3 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి. నీచ స్థితిలో నా జాతకంలో 3 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 కుజుడు. సో ఇలాగా ఉన్నాయి. కానీ షడ్బలాల్లో లెక్క వేస్తే మాత్రం మీరు సిఎస్ రావు గారు చెప్పారు, అందరు గురువులందరూ చెప్పారు, సురేష్ గారు చెప్పారు, దాన్ని షడ్బలాల బలం చూడాలి అని. బలాల్లో చూస్తేనేమో ఆ నీచత్వం పొందిన గ్రహాలకే బలాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అదే చెప్దామని, అంటే లైవ్ ఎగ్జాంపుల్ గా చెప్దామని మీకు చేశారండి. చాలా చాలా ధన్యవాదాలు. హేమంత్ గారు. సార్, నాది ఇదే క్వశ్చన్ సార్. ఈయన నా ముందు అడిగారు, సేమ్ నా అబ్జర్వేషన్ కూడా ఇదే సేమ్. ఒక చిన్న నేను చెప్దాం అనుకుంటున్నాను సార్. ఒక చిన్న లాజిక్ ఏంటంటే, నీచపట్న గ్రహాలు ఉన్నప్పుడు గ్రహస్థితిలో అంటే జాతకునిలో అతను ఎక్కువగా ఇతరుల లాభాపేక్షలో జీవిస్తాడు. ఉచ్చస్థితిలో ఉన్న గ్రహాలకు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. చాలా మందికి ఉపయోగకరంగా ఉంటాడు. ఇది ఒక్కటి చాలా సూక్ష్మంగా ఉంటుంది సార్. ఇది ఒక్కటి ఆలోచిస్తే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. సరే, మరి మనం టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి గురుగారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. यो देव स्वितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे. श्रीगुरुभ्यो नमः. శ్రీమాత్రే నమః. చర్చ హరిత జ్యోతిష్యం కాబట్టి బాగా జరిగింది, కానీ కావలసినంత సమాచారం మీద అవగాహన పరిపూర్ణంగా ఎవరికీ లేకపోవటం వల్ల గంటన్నర కన్నా ఎక్కువగా సాగట్లేదు. లేకపోతే ప్రతిసారి 2 గంటలకు ఆపండి అని గురువు గారు చెప్పాల్సి వచ్చేది. దీని మీద నాకున్న అవగాహన కూడా కొద్దిగానే. కానీ అసలు సూత్రం ఏమిటి అనే దాని మీద పోతే, ఇంతకుముందు గురువులు సోమనాథ్ శాస్త్రి గారు చెప్పినటువంటి వాక్యం దగ్గర నుంచి ప్రారంభం చేయాలి. ఉచ్చ నీచ అనే దాని మీద మన అవగాహన మార్చాలి. ప్రతి గ్రహం కూడా ఎలిప్టికల్ ఆర్బిటర్లో తిరుగుతూ ఉంటుంది. అది ఆ తిరుగుతుంటున్న సందర్భంలోనే దూరము, దగ్గర, పెరిగి, ఎపిజి అనేటటువంటి పదాలు ఉన్నాయి. మన భూమికి అత్యంత సాన్నిహిత్యంగా ఉండి దాని కిరణాలు భూమికి ఎక్కువసేపు అందగలిగేటటువంటి విధానం ఉంటే అది ఉచ్చస్థానంగా మనవాళ్ళు గుర్తిస్తూ, దూరంగా ఉండేటట్టయితే దాన్ని నీచంగా గుర్తించేటువంటి సంప్రదాయం ఏదైతే ఉందో దానికి మనం భావార్థంగా ఉచ్చ నీచ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇదే విషయాన్ని చంద్రుని విషయం లోపల పురాణాలు కూడా చెప్పాయి. రోహిణీ ప్రియ చంద్ర అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంటారు. ఎందుకు రోహిణీ ప్రియుడు కావాలి అన్నప్పుడు ఆ రోహిణి దగ్గరలోనే, వృషభ రాశిలోనే ఆ నక్షత్రం దగ్గరే అతనికి అతి సన్నిహితంగా కనపడుతూ ఉంటుంది. కృత్తిక చివరిలో, రోహిణి ప్రారంభంలో కూడా.
అందుకని ఇటువంటి ఒక చోట చూసామంటే మిగిలినవన్నీ మనం దాని పరంగా అర్థం చేసుకునే విధానం వస్తే మనకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మిగిలిన గ్రహాలు కూడా మనకు సన్నిహితంగా తిరుగుతున్న సందర్భాలన్నీ కూడా ఉచ్చ స్థానాలు, దూరంగా ఉంటున్నటువంటి స్థానాలన్నీ కూడా నీచ స్థానం. మరి ఇప్పుడు జరిగింది ఏంటి? నీచ స్థితి అనగానే వెంటనే మన ఆలోచన విధానం, ఎందుకంటే ఆ పదం వల్ల వచ్చినటువంటి సమస్యలు, దాని ప్రభావ పరిమితి తగ్గింది అనుకుంటున్నప్పుడు అది ఇచ్చేటటువంటి ఫలితాలు ఏమున్నాయి? అవి తగ్గుతూ వస్తున్నాయి. ప్రతి గ్రహం కూడా ఏదో రూపంలో ఫలితం ఇస్తూనే ఉంటుంది కదా. శరీరంలో అన్ని భాగాలకు అన్ని రకాలైనటువంటి శక్తి సప్లై చేయాలి అనుకునేటట్టయితే ఈ ప్రకృతి పరంగా సప్లై చేయాలంటే ఎంతసేపటికి మనం వ్యక్తిగతంగానే మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ ప్రకృతికి కూడా కావలసినంత ఎనర్జీ సప్లై కావాలి. ఎనర్జీ సప్లై కాకపోతే ఆ పార్ట్ మనకు మిస్ అవుతూ ఉంటుంటాం. అవే మనకు అవస్థలన్నీ కూడా దూరంగా ఉండటం, దగ్గరగా ఉండటం, దూరం నుంచి దగ్గరికి రావడం, దగ్గర నుంచి దూరంగా పోవటం అనేటటువంటిది ఆ ఉచ్చాభిముఖం, నీచాభిముఖం, ఈ చర్చలన్నీ చేసుకుంటూ వస్తున్నాం మనం. ఈ ప్రకృతి మీదనైనా ఈ వ్యక్తి మీదనైనప్పటికీ కూడా ఆ కిరణాల ప్రభావాలు తగ్గుతూ పోవడం, కిరణాల ప్రభావాలు పెరుగుతూ రావటం అనేటటువంటిప్పుడు దానివల్ల వ్యక్తి లోపల సహజమైన తేజస్సు పెరగడం, తేజస్సు తగ్గడం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంతవరకు మనకు ఉచ్చ నీచల విషయం లోపల కలిగించేటటువంటి ఒక ధర్మం. మరి ఇది కూడా ఒక్కొక్కసారి ఏదో సందర్భాల్లో లెక్కలు పెడుతుంటున్నప్పుడు ఇది కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, అంత నీచం ఉన్నదని మీరు భయపడకండి, ఇంకేదో కారణాల వల్ల దాని బలం కూడా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది అని చెప్పడం వరకే దీని లక్ష్యం. వచ్చిన సమస్యల్లో ఏంటంటే, రాజయోగం అని పదం వినగానే మన ఆలోచన వేరు, నీచ అని పేరు కలగానే ఆలోచన వేరు. యోగం కలయిక రాజయోగం అన్నప్పుడు కొద్దిగా మంచి జరుగుతుంది అని చెప్పగానే మనం ఆకాశంలో మేడలు కట్టేసుకుని తిరుగుతూ ఉంటాం. అంత అవసరం ఏం లేదు. వాళ్ళ స్థాయిని అనుసరించి కొంచెం పెరగటం. ఏ స్థాయి వాడైనా తన స్థాయిని పెంచుకోవాలంటే తన ప్రయత్నం ఉండాల్సిందే. తన ప్రయత్నం అనేటటువంటిది తను ఏ లెవెల్లో ఉన్నాడో, ఎందుకంటే నరేంద్ర మోడీకి ఉండాల్సినటువంటి జాతకం మరి సాధారణమైన వ్యక్తి కూడా ఉంటుంది అదే విధంగా. మరి ఇద్దరికి ఒకే రకంగా ఎందుకు ఉండదు అన్నప్పుడు ఆటోమేటిక్గా స్థాయి అనేటటువంటిది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఈ స్థాయిని బట్టి తనకున్న స్థాయి నుంచి మరికొంచెం ఉన్నత స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం కలగటమే రాజయోగం. అంతేగాని మనం ఇంట్లో కూర్చొని హాయిగా బెడ్ మీద కళ్ళు పెట్టుకొని చక్కగా నిద్రపోతుంటుంటే అన్ని పనులు జరిగిపోతాయని చెప్పేసి అనడం అది జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా అవివేకం. అట్లా మన ఆత్మవిశ్వాసానికి జ్యోతిష్ శాస్త్రం ప్రోతి చేసే అంశంలాగా మారాలి తప్ప మన ఆత్మవిశ్వాసం తగ్గించేటట్టుగా హాయిగా పడుకో, నువ్వు ఇంట్లో కూర్చో, అన్ని పనులు అయిపోతాయిలే, నీకు మంచి యోగాలు ఉన్నాయని చెప్పేసి అంటే ఉచ్చలో గ్రహాలు 4 గ్రహాలు ఉన్న వాళ్ళు కూడా నాకు తెలుసు కావలసినంత ఉన్నతంగా లేరు అన్న విషయం కూడా తెలుసు. నీచలో ఉన్నటువంటి గ్రహాలు చాలా హాయిగా ఉండి బాగా పనులు చేసేవాళ్ళు తెలుసు. అందుకనే దూరంగా గ్రహాలు ఉంటున్నప్పుడు నీచకు సహజంగా చెప్పినటువంటి పదాలు ఏంటంటే, వాళ్ళు ఎక్కువగా తమ కోసం ఆలోచించుకుంటారయ్యా అన్నారు. తమ కోసం ఆలోచించి చేసుకోవటం ఎందుకు అంటే, గ్రహ ప్రభావం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో తక్కువ ఉన్న చోటనే ఆలోచన మొదలవుతుంది. బాటిల్ నిండా నీళ్లు ఉంటున్నప్పుడు తన కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. సగం బాటిలో పావు బాటిలో నీళ్లు ఉంటున్నప్పుడే అయ్యో అయిపోతాయేమో అని భయం ఉన్నప్పుడు తన గురించి ఆలోచన చేసుకోవటం ఉంటుంది. అందుకే కిరణాల ప్రభావం పరిపూర్ణంగా పడనప్పుడు దాని ప్రభావ పరిమితి గురించి ఎక్కువసేపు ఆలోచన చేయాల్సి వస్తుంది. అందుకనే దాన్ని స్వార్థము అనే పదంతో వాడాడు. ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు బాటిల్ నిండా నీళ్ళు నిండి ఓవర్ఫ్లో అవుతుంది అనుకోండి, అటువంటి సందర్భాల లోపల తన గురించి ఆలోచించాల్సిన అవసరం రాదు. కాబట్టి అది పరమార్థము లేదా ఉన్నతి అనే పదంలోకి వాడుకుంటూ వస్తుంది అనమాట. ఒకటి స్వార్థము, ఒకటి పరమార్థం కనుక అయ్యేటట్టయితే ఆయా గ్రహాల ప్రభావాల పరిమితుల లోపల తనకు ఉండేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే ఉచ్చస్థితి నీచస్థితి గ్రహాలకు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరి లగ్నాన్ని బట్టి ఒక్కొక్కరి విధానాన్ని బట్టి అవి మారుతూ ఉంటుంటాయి. కాబట్టి ఆయా గ్రహాల ప్రభావ పరిమితిని బట్టి వాడికి స్వార్థాదులు పెరగడం, పరమార్థాలు తగ్గడం, పరమార్థాలు పెరగడం, స్వార్థాదులు తగ్గడం అనేది ఈ భావాలకు సంకేతంగా ఉంటుంది. అందుకని నీచభంగం అని చెప్పేసి అన్నప్పుడు ఏంటంటే, ఈ జరిగేటటువంటిది ఇంతకుముందు ఏ స్వార్థంతోనైతే వ్యక్తి ఆలోచన చేస్తున్నాడో ఆ స్వార్థ స్థితి నుంచి కొంచెం మళ్ళీ కొంత మారి లోకం గురించి, ప్రకృతి గురించి, అదేవిధంగా పశుపక్షాదుల గురించి ఆలోచించేటటువంటి స్థితికి తాను ఎదగడం అనేది ఇక్కడ ఆలోచన చేసుకుంటూ రావాలి.
దానివల్ల ఏం జరుగుతుంది? ఈ లోకంలో కర్మ విముక్తి జరుగుతుంది. లేకపోయేటట్టయితే స్వార్థంతో ఉంటే కర్మలు పెంచుకోవడం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మికమైనటువంటి సత్యం. ఆ సత్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా కనుక చూసేటట్టయితే పై మాటలే సరిపోతూ ఉంటుంటాయి. ఎంతసేపటికి లోతు వ్యవహారాలు మనకు కనిపించవు. అందుకని ఏ గ్రహమైనా మనకు రాజయోగంగా భావన చేసి అది నీచం ఉన్నటువంటి నీచ తగ్గి మనకు రాజయోగంగా మారుతుంది అనుకునేటట్టయితే కొద్ది గొప్ప మేలు కలుగుతుంది అనుకుంటే ఇంతకు ముందున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలు కొంచెం తగ్గుతాయి. మనం కొంచెం ఉన్నతం వైపు మళ్ళీ వెళ్ళగలిగేటువంటి అవకాశాలు మనకు కలుగుతాయి. అవకాశం కలగటం వరకే జ్యోతిష్ శాస్త్రం అండి. దాన్ని అవకాశాన్ని మళ్ళీ పట్టుకొని వెళ్లాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఈ భావన లేకుండా జాతకంలో ఉంది కదండి, అయిపోతుంది కదా అని చెప్పేసి అంటే ఇంతకుముందే చెప్పాను. నీచలో గ్రహాలు ఉన్నటువంటి వాళ్ళు అత్యధికంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఉచ్చలో గ్రహాలుండి ఏమీ పని చేయకుండా హాయిగా పెట్టింది తింటూ మామూలుగా వాళ్ళు ఉంటున్నంతసేపు పెద్దలు తండ్రులు సంపాదించింది అనుభవించడం, ఆ తర్వాత పిల్లలు సంపాదించింది అనుభవించడం, అంతవరకే తప్ప వాళ్ళు ఏం చేయకుండా ఖాళీగా కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే యోగం, అంతకన్నా ఇంకేం యోగం లేదు వాళ్ళకు. అంతకన్నా వాళ్ళకి ఏంటంటే ఈ జీవితం కేవలం అనుభవాత్మకమే తప్ప పెద్ద ఉపయోగకరం కాదు. వాళ్ళు అయిపోయిన తర్వాత రేపు పొద్దున వాళ్ళని గుర్తుపెట్టుకునే వాడు కూడా ఎవడు ఉండడు. అందుకని ఒకానొక సందర్భాల లోపల పూర్వకాలంలో ఉండేటటువంటి గ్రహాల్లో పంచోచ్చే లోకనాయక అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. రాముల వారికి 5 గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి అని చెప్పేసి అనమాట. 5 గ్రహాలు ఉచ్చలో ఉండేటట్టయితే మరి ఆయన ఏం బాగుకున్నాడయ్యా, ఎప్పుడు సుఖపడ్డాడు, ఎప్పుడైనా సుఖాలు ఉన్నాయా, ఎప్పుడు అడవుల్లో పడి తిరిగాడు, యుద్ధాలు చేశాడు, పెళ్ళాల దగ్గరకుంటే ఒక పిల్లవాడు కనీ కనకముందే అడవుల్లోకి పంపించేశాడు, ఇదంతా ఏం సుఖము అని చెప్పేసి అనేవాడు ఒకవైపు అయితే, మరి ఎన్ని వేల ఏళ్ల నుంచో మరి రామాయణ కథ ఉంది, రాముడు ఉన్నాడు, ఇప్పటికీ మన కోట్ల మంది నోళ్లలో ఆడుతున్నాడు కదా రాముడు, మరి ఆయన ఉచ్చనా నీచనా అన్నటువంటి భావాలు మనకు ఆ రోజుల్లో కనపడ్డాయి. కానీ కాలక్రమంలో చూసేటట్టయితే ఒక్క గ్రహం అన్నా నీచలో లేకపోతే వాడేం బాగుపడతాడయ్యా, వాడి గురించి వాడు పొద్దున్న ఆలోచించుకోకూడదా, లోకం గురించి ఆలోచిస్తే ఈ కాలంలో బతుకుతామా, అసలే కలికాలం అనుకునేటటువంటి భావాలు మనకు మూల గ్రంథాల్లో కూడా కనపడుతున్నాయి. ఇట్లా మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే నీచ భంగం కావటం అనేటటువంటిది మనకు ఆలోచన విధానాల్లో ఇట్లా మార్పు తెచ్చుకునేటట్టయితే వ్యక్తి ఆ ప్రభావ పరిమితి తగ్గిపోతున్నప్పుడు వచ్చేటటువంటి స్థితిని మనం అబ్జర్వ్ చేసి ఏదైతే ప్రభావం పడుతూ ఉంటుందో ఆ ప్రభావం నుంచి మనం పక్కకు జరగటం, దాని నుంచి బలోపేతం చేసుకోవటం. ఇక్కడ ఇంతకుముందు కూడా అడిగారు, వక్రగతి ఉంటున్న సందర్భాల లోపల ఇదేమైనా మారుతుందా అంటే, నీచగ్రహం అయితే నీచ ఫలితం ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే తక్కువ ఫలితం అనుకుంటున్నామో ఆ ఫలితమే బలంగా ఇవ్వడం రెట్రాగ్రేడ్ వల్ల జరిగేటటువంటిది. రెట్రాగ్రేడ్ అనేటటువంటిది ఇచ్చే ఫలితం బలోపేతం కావటం. ఎందుకంటే పక్కనే ఉంటుంది, మన ఇటు పక్కనే ఉన్నవాడు మన పక్కనే ఉన్నవాడు ఎప్పటికీ మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంటాడు. అంతవరకే తప్ప రెట్రాగ్రేడ్ అనగానే నీచలో ఉన్నటువంటి గ్రహం వక్రంలో ఉండగానే ఉచ్చ ఫలితం, ఉచ్చలో ఉన్న గ్రహం వక్రించగానే నీచ ఫలితం కలగటం, ఇటువంటి పదాలకు దూరంగా ఉండకండి. అది మన జీవితం మీద ఎటువంటి ఫలితం ఇస్తుందో ఆ ఫలితం తగ్గటం పెరగటం అనేటటువంటి భావాల మీద మనం దృష్టి సారించేటట్టయితే స్పష్టమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. అందుకని ఈ ధోరణిలో మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటూ ఇంకా కొంచెం అవగాహనను పెంచుకునేటువంటి ప్రయత్నం చేసేటట్టయితే మనకు ఈ నీచభంగ రాజయోగం అనేటటువంటి విషయాల మీద మనకు స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. చాలా చక్కని ఆలోచనలు రేకెత్తించేటటువంటి మౌలికమైనటువంటి అంశాలను మనలో ఆలోచింపజేయించగలిగినటువంటి గురుగారు సోమనాథ్ శాస్త్రి గారికి ఈ టాపిక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే అందరికీ ఒక రకమైనటువంటి మూసపోసిన పద్ధతులు అలవాటైపోయినాయి, కొత్త ఆలోచనలు కరువైపోయినాయి. ఇవాళ కొంచెం కొత్తగా ఆలోచించి కొత్త మాటలు వినపడ్డాయి. అందరిలో వచ్చిన సిఎస్ రావు గారు అయితే, సురేష్ కుమార్ గారు అయితే, అందరూ కూడా చాలా కొత్త విషయాలను మనం ప్రస్తావించారు. అందుకని అందరి కొత్త అంశాలు ప్రేరేపించి చెప్పేటట్టయితే ఈ గ్రూప్ లో 114 మంది ఇప్పుడు కనపడుతుంటే వీళ్ళందరూ కొత్తగా వినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదేదో మూసపోసిన పద్ధతుల నుంచి బయటపడే అవకాశం జ్యోతిర్వాణి ద్వారా మనకు కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అధ్యయనవేత్తలైనటువంటి పెద్దలకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలో మనం జ్యోతిర్వాణి మరొక సమావేశం పెట్టుకుందామని నిర్ణయంలో ఉన్నాం. ఏ మార్చిలోనో ఎప్పుడో మనకు అవుతుంది. వ్యాసాలు కావలసినట్టుగా ఇంకా రాలేదు. దయచేసి ఆ వ్యాసాల పరిమితి కనుక తొందరగా వచ్చేటట్టయితే మాత్రమే మనము ఆ పుస్తకాన్ని ప్రచురించి ఆ పుస్తక ఆవిష్కరణ కోసం పెట్టుకొని మళ్ళా మనమంతా ఒకసారి ఒకరోజు ఆనందంగా కలిసి
ఒక టాపిక్ మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా స్పందించి వ్యాసాలు త్వరగా పంపించే ఏర్పాటు చేయండి అని చెప్పేసి మరీ అందరినీ కోరుకుంటూ, ఈ జ్యోతిర్వాణిలో ప్రసంగించిన వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభరాత్రి, నమస్కారం, స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు.